హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఈరోజు మనం ది హిందూ న్యూస్ అనాలిసిస్ నవంబర్ 17th ఏదైతే ఈ రోజు ఉందో, నిన్నటి ఆర్టికల్స్ కూడా కొన్ని కలుపుకొని ఈరోజు మనం నవంబర్ 16th కూడా కలుపుకొని నవంబర్ 16th అండ్ 17 ఈ 2 రోజుల్లో జరిగిన ది హిందీ న్యూస్ అనాలిసిస్ని తెలుగు మీడియంలో మనం డిస్కస్ చేసుకుందాం. చాలా మంచి ఆర్టికల్స్ వచ్చాయి. పాలిటిక్స్ సంబంధించి, ఎకానమీకి సంబంధించి, అలాగే మన పర్యావరణం ఎన్వైరన్మెంట్ సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. వాటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది పోక్సో చట్టం. ఏదైతే పోక్సో చట్టం రూపకల్పనలో లింగ తటస్థంగా ఉంటుంది, అంటే ఎటువంటి లింగ భేదాలు ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఫర్ గ్రూప్ 1 సివిల్స్ అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి. అలాగే ఢిల్లీ గాలి దుష్ట సమస్యగా మారింది, ధైర్యవంతమైన పరిష్కారాలు అవసరం. ఇది రాసింది శశి థరూర్ గారు. పర్యావరణం గురించి, అలాగే పరిరక్షణ గురించి, దాని గురించి మంచి మంచి ఆర్టికల్ ఇది. ఎప్పుడైనా సరే నవంబర్, డిసెంబర్, జనవరి వచ్చిందంటే ఆల్వేస్ మనకి ఢిల్లీలో పొల్యూషన్ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది ప్రతి సంవత్సరం. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏదైతే ధైర్యవంతమైన పరిష్కారం ఎందుకంటే కావాలన్నారో అది ఎలా తీసుకురావాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మన్రేగా నుండి 27 లక్షల కార్మికులు తొలగించారన్నారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది తొలగించడం జరిగింది. ఇది ఏ విధంగా ఎందుకు జరిగింది, అలాగే అది మన్రేగా చట్టం దేనికోసం తీసుకొచ్చారు, అది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అలాగే సిలిగురి కారిడార్, ఏదైతే మన సిలిగురి కారిడార్ ఉందో, మన యొక్క నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమైనింగ్ భారతదేశంతో కలుపుతున్న ఒక సిలిగురి 20 నుంచి 22 కిలోమీటర్లు వెడల్పున్న ఈ సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో దానిపైన చాలా ఇంపార్టెంట్ మన రక్షణ, మన భారతదేశ రక్షణకి, భద్రతకు. సో దాంట్లో కొత్తగా 3 రకాల సైనిక గ్యారిసన్ని ఏర్పాటు చేసింది ఆర్మీ. దాని గురించి డిస్కస్ చేద్దాం ఎందుకు ఇంపార్టెంట్ ఉంది. అలాగే నీట్ బిల్ ఆల్రెడీ తెలుసు. ఆ నీట్ బిల్ తమిళనాడు అంటే మెడికల్ ఎగ్జామ్ అండ్ నీట్ ఎగ్జామ్ కింద కండక్ట్ చేయాలని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ తీసుకొస్తే దానికి అపోజ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ పిల్లలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి నీట్ బిల్ నుండి తమిళనాడుని సపరేట్ చేయండి అని చెప్పి బిల్లు ప్రవేశపెట్టింది తమిళనాడు గవర్నమెంట్. సో దానిని వ్యతిరేకిస్తూ దానికి ప్రెసిడెంట్ ఇటువంటి సంతకం, ఎటువంటి ఆ బిల్లుపై సంతకం రాకపోయేసరికి, బిల్లు నిరాకరించేసరికి తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, పాలిటీ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత జిఎన్ఎస్ఎస్ స్పూఫింగ్, దీన్ని జిపిఎస్ స్పూఫింగ్ అంటారు. అదేంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ అడుగు. రీసెంట్గా జరుగుతున్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ ఇది. సో కొత్తగా వచ్చిన సైబర్ నేరం ఇది. సో దీన్ని ఏ విధంగా దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, ప్రభావం ఎలా ఉంటుంది, అది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అలాగే ఎకానమీ, పాలిటీ, ఇలాగే డిఫరెంట్ ఆస్పెక్ట్లో కవర్ అవుతున్న మంచి న్యూస్ అనాలిసిస్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, దానికంటే వెళ్ళే ముందు స్మాల్ డిస్కషన్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ సివిల్స్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోర్స్ మీకోసం తెలుగు మీడియంలో లాంచ్ చేస్తున్నాం. తెలుగు ఆల్రెడీ నిన్నటి నుండి నవంబర్ 16 నుండి బ్యాచ్ ప్రారంభం అయిపోయింది. నిన్న ఆల్రెడీ బ్యాచ్ ప్రారంభమైంది. నిన్న ఫస్ట్ క్లాస్ కూడా జరిగింది. మీకు ఎవరైనా సరే ఇంకా లేట్ ఏం కాలేదు, ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీకు క్లాసుల రికార్డింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు జాయిన్ అయ్యి రికార్డెడ్ క్లాసులు ఫస్ట్ నేను ఆ రికార్డెడ్ క్లాస్ విని ఈ రోజు నుంచి లైవ్ క్లాస్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో అందుకని విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో సివిల్స్ మరియు గ్రూప్ 1 గ్రూప్ 2 పీపుల్కి తెలుగు మీడియంలో ఎల్టెక్స్ క్లాస్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. అది నవంబర్ 16 లాంచ్ అయింది, బట్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఏదైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ గాస్ కాల్ టు దిస్ నెంబర్ 7893-899-553. ఓకేనా. సో నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఫస్ట్ చూసిన ద పోక్సో యాక్ట్ ఈజ్ జెండర్ న్యూట్రల్ బై డిజైన్. సో యాక్చువల్లీ ఆధార్ ఏం చెప్తాను అనుకుంటే, ఈ ఆధార్ సింపుల్ కేసు జరిగింది. ఆ కేసులో ఆల్రెడీ ఇది చాలా వరకు ఏదైతే పోక్సో యాక్ట్ ఉందో, పోక్సో యాక్ట్ ఎటువంటి లింగ భేదాలు లేవు. ఈవెన్ ఒక బాలిక పైన 18 సంవత్సరాలు ఉన్న మైనర్ బాలిక పైన ఎటువంటి లైంగిక దాడి జరిగినా, అలాగే 18 సంవత్సరాల మైనర్ బాలుడి పైన ఎటువంటి లైంగిక దాడి జరిగిన, ఆ లైంగిక దాడి చేసింది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అంటే మహిళ అయినా సరే పురుషుడైనా లైంగిక దాడి చేసిన వాళ్ళపైన పోక్సో చట్టం అనేది అమలవుతుంది అని చెప్పేసి ఈ చట్టం గురించి చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడే కదా, అంతకు ముందు కూడా చాలాసార్లు రాజ్యసభలో కానీ, అలాగే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కానీ, సుప్రీంకోర్టు కూడా తన యొక్క కేసులో చెప్పడం జరిగింది.
అయితే దీనిని ఎవరైతే రీసెంట్‌గా ఒక ఇష్యూ జరిగింది. ఒక మహిళ ఒక బాలుడి పైన, ఒక మైనర్ బాలుడి పైన మైనర్ బాలుడి పైన లైంగిక దాడి జరిపింది. అంటే ఆ మైనర్ బాలుడితోని లైంగికంగా తనని లైంగికంగా ఉద్దేశించి ఆ మైనర్ బాలుడిని బాలుడి పైన లైంగిక దాడి చేసింది. అయితే సెక్షన్ 3 ప్రకారం పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ ఏదైతే లైంగిక దాడి చేస్తావో ఆ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేసినట్టు ఆరోపణలున్నాయి. కానీ దీని మహిళ ఏంటంటే ఇది జెండర్ న్యూట్రల్ కాదు. లింగ తటస్థంగా లేదు. ఇది ఓన్లీ ఒక పురుషుడు ఇక బాలుడు పైన గాని, బాలిక పైన గాని చేస్తే పోక్సో వస్తుంది గానీ, మహిళ చేస్తే రాదని చెప్పేసి ఆ పిటిషనర్ ఆర్గ్యూ చేశారు. అది ఆల్రెడీ కోర్ట్‌లో కేసు నమస్తుంది. బట్ సుప్రీం కోర్ట్ ఏ విధంగా తీర్పు వస్తే అందరికీ తెలుసు. ఇది లింగ తటస్థంగా ఉంటుంది. లింగ సమానత్వంగా ఉంటుంది. బాలుర పైన గాని, బాలిక పైన గాని, ఒక మైనర్ బాలిక పైన గాని, మైనర్ బాలుడి పైన గాని, ఇద్దరి పైన లైంగిక దాడి చేసినా సరే సమానంగా పోక్సో యాక్ట్ అనేది వర్తిస్తుంది. అది ఎవరు చేసినా, పురుషుడు చేసినా, మహిళ చేసినా. సో, అందుకని ఈ కేసులో ఉంది. బట్ పిటిషనర్ నుంచి ఏమంటున్నారంటే, వాళ్ళు పోక్సో యాక్ట్ చట్టం కింద హి అనే పదం హి అంటే ఏంటి? అతడు. అతడనే పదం వాడారు ఇక్కడ. సో, అతడనే పదం వాడారు కాబట్టి, దీంట్లో మహిళలనే వాళ్ళు కనిపించరు కదా! అని చెప్పేసి వీళ్ళు ఆఫ్‌కోర్స్ ఏంటంటే పిటిషనర్స్ తరపున వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏ విధంగా అయినా సరే కేస్ తప్పించుకుందామనే ఉద్దేశంతో ఈ విధంగా కొత్త రకాలుగా తీసుకొస్తారు. కానీ మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే, ఆబ్వియస్‌లీ ఇది జెండర్ న్యూట్రల్. అంటే లింగ తటస్థంగా ఉంటుంది. లింగ సమానత్వంగా ఉంటుంది కాబట్టి, హి అనే పదం అనేది వాడినా సరే, అక్కడ పురుషుడితోనే భావించబడుతుందని వాళ్ళ అభియోగం. కానీ పురుషుడి పైన అభియోగపడదు. పురుషుడనేది వాళ్ళనించడం జరగదు. ఇది ఖచ్చితంగా ఇది ఇద్దరికి అభియోగపడుతుందని చెప్పి జనరల్ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళేంటంటే ఆ మహిళల్లో సెక్షన్ 3 కింద మహిళను అభియోగ పెట్టలేమని చెప్పేసి పిటిషనర్ వాదించారు. ఆబ్వియస్‌లీ వాళ్ళకి తెలుసంటే ఇదే ప్రొఫెషనల్ ఎథిక్స్ వెర్సస్ పర్సనల్ ఎథిక్స్ అంటారు. ఇది ఒక లాయర్ పైన గాని చాలా ఎక్కువ పడుతుంది. లాయర్‌గా తను చేస్తున్న వృత్తిలో ఆ లాయర్‌కి తెలుసు తను తప్పుడు కేస్ వాదిస్తున్నారని. కానీ తన వృత్తి ధర్మానికి స్వయంగా తన పిటిషనర్ ఆశ్రయించినప్పుడు వాళ్ళు దానికి సపోర్ట్‌గా వాళ్ళు కేస్ వాదిస్తారు. అందుకని ఇక్కడ ప్రొఫెషనల్ ఎథిక్స్ వెర్సస్ పర్సనల్ ఎథిక్స్ దగ్గర చాలా పెద్ద ఇది ఉంటుంది. అది ఎథిక్స్‌లో కూడా మనం డిస్కస్ చేస్తాం. అయితే అదంతా ఎథిక్స్ పార్ట్. పాలిటీ పార్ట్‌లో డిస్కస్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఈ రచయిత ఏమని వాదిస్తున్నారంటే ఇది లింగ తటస్థంగా ఉంది. అంటే జెండర్ న్యూట్రల్‌గా ఉందనడానికి 3 ఆధారాలు తను చెప్పారు. ఫస్ట్‌దేంటంటే టెక్స్టువల్ ఇంటర్ప్రిటేషన్ పాఠ్య వాక్యత ఏం చెప్తుందో. అలాగే ఏంటంటే చట్టంలో ఏం మాట్లాడుతుందో అది. అలాగే ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు శాసనసభ ఏం గురించి మాట్లాడుతుంది? శాసనసభ ఏం ఉద్దేశించి చట్టాన్ని తీసుకొచ్చింది? అలాగే ఈ చట్టం యొక్క లక్ష్యం ఏంటి? ఈ 3ను ఆలోచించినట్టయితే ఇది జనరల్‌గా మనకు తెలుస్తుంది జనరల్ న్యూట్రల్ అని. సో, తనేమన్నారంటే ఈ చట్టం శాసనసభ ఏం ఉద్దేశించింది? ఆ చట్టం యొక్క లక్ష్యం ఏంటి? అలాగే పాఠ్య వాక్యత మీరు చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది జనరల్ న్యూట్రల్ అంటే లింగ తటస్థంగా ఉందని అర్థమవుతుందని చెప్పి రచయిత చెప్పడం జరిగింది. సో, దాంట్లో మనం చూసుకున్నట్టే లింగ తటస్థంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఒకవేళ హి అనే పదం ఉపయోగించినా, హి అనే పదం నీకేమవుతుందంటే, మనకుంది జనరల్ క్లాజెస్ యాక్ట్ అని. ఆ జనరల్ క్లాజెస్ యాక్ట్ ప్రకారంగా కొన్ని పదాలు సెక్షన్ 31 ప్రకారం పురుషలింగ పదాలు మహిళలు కూడా సూచిస్తాయని చెప్పేసి చెప్పింది. సో, ప్రత్యేకంగా విరుద్ధుద్దేశం ఉంటే తప్ప అని చెప్పింది. అంటే ఏంటి? స్పెసిఫికల్‌గా ఎక్కడైనా సరే విరుద్ధుద్దేశం ఉంటే తప్ప, యూజువల్‌గా నీకదే చూసినట్టయితే చాలా సార్లు మనకి కాన్స్టిట్యూషన్‌లో కూడాను కొన్ని ఆర్టికల్స్ హి షల్ బి అని రాసుంటుంది. ప్రెసిడెంట్ హి షల్ బి ఓత్ టు సంథింగ్ అని రాసుంటుంది. అంటే రాజ్యాంగంలో అతడనే పదం వాడుంటుంది. కానీ, ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారెవరు? ద్రౌపది ముర్ము గారు. అక్కడ హి అంటే లింగ పదంగా వాడాడు. అతను కానట్టు అర్థమా? కాదు కదా! సో, ఉద్దేశ్యం ఏంటంటే అదే మనం చెప్పుకున్నది. క్లాజెస్ యాక్ట్ 1897 ప్రకారం కూడా ఏంటంటే, క్లియర్‌గా స్పష్టం చేయడం జరిగింది. పురుష లింగ పదాలు మహిళలు కూడా సూచిస్తాయి. ఒకవేళ ప్రత్యేక విరుద్ధంగా ఉంటే తప్పించి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి. రేప్ కేస్ ఉంది. అక్కడ రేప్ కేస్‌లో మాత్రం అక్కడ పురుషులనే వాళ్ళు మాత్రమే వర్తిస్తుంది. మహిళలకు వర్తించదు. అంటే రేప్ కేస్ జరిగినప్పుడు. కానీ ఇలాంటి పోక్సో కేస్ జరిగినప్పుడు మాత్రం ఇక్కడ లింగ సమానంగా ఉంటుంది. అక్కడ హి అనే పదం ఓన్లీ హి అంటే ఇంగ్లీష్ గ్రామర్‌లో చూడకూడదు. ఇంగ్లీష్ గ్రామర్‌లో హి అన్నారు హి అని ఉంది కదా! అంటే దాని మీనింగ్ అతడంటే ఓన్లీ
పురుషులకు మాత్రమే వర్తిస్తుంది, మహిళలకు కాదని చూడకూడదని చెప్పేసి ఈ ఆర్డర్ చెప్పడం జరిగింది. అలాగే దీంట్లో ఇంకోటేముంటుంది, సెక్షన్ 3 ప్రకారం ఫినైల్ పెనిస్ట్రేషన్ మాత్రమే కాదు. అంటే వాళ్ళేం వాదించారంటే ఫినైల్ పెనిస్ట్రేషన్ అంటే ఎవరైతే పురుష లింగం ఉంటుందో, పురుష లింగం అనేది దాన్ని ఉపయోగించి ఏదైనా సెక్స్ చేసినప్పుడు మాత్రమే ఇది జనరల్‌గా నీకు పోక్సో కింద వర్తిస్తుంది అని ఫినైల్ పెనిస్ట్రేషన్ అంటారు అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ తినేమన్నారంటే ఈ కేస్ ప్రకారంగా తన ఆర్డర్ ఏమన్నారంటే, ఇక్కడ ఏదైతే ఫినైల్ పెనిస్ట్రేషన్ అన్నారు లింగ ప్రవేశం ఏదైతే ఉన్నారో, అది లింగ ప్రవేశం అనేది అన్ని రకాలుగా వర్తిస్తుంది. దీంట్లో మహిళలను కూడా నువ్వు నేరస్తులుగా నువ్వు శిక్షించవచ్చని చెప్పేసి అన్నారు. ఎందుకు? ఉదాహరణకు నువ్వేదైనా వస్తువులు వాడినా, అలాగే చిన్నారి ఎవరైనా సరే తన స్త్రీతో పెనిస్ట్రేట్ చేయించినా సరే, ఇలాంటి వాటిని కూడా నీకు ఉంటుంది. ఇక్కడ ఓన్లీ పురుషుడికి మాత్రమే పరిమితం కాదు. ఇది వీళ్ళకి కూడా వర్తిస్తుందని చెప్పేసి ఈ ఆర్డర్ అని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎలా మనకు ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఏదైతే ఈ పోక్సో చట్టం తీసుకొచ్చామో, ఈ పోక్సో చట్టం అనేది యూజువల్‌గా ఇది అందరి మీద వర్తిస్తుంది. అంటే మైనర్ బాలిక పైన కూడాను లేదా మైనర్ బాలుర పైన వీళ్ళిద్దరి పైన లైంగిక దాడి జరిగినా, ఎవరిపైన జరిగినా సరే అది పురుషుడైనా, స్త్రీ అయినా సరే వాళ్ళ పైన పోక్సో చట్టం అనేది అమలు చేయబడుతుంది. వీళ్ళపై ఈ మైనర్ బాలుడిపై అండ్ బాలికపై అత్యాచారం గాని, లేదంటే ఏమైనా లైంగిక దాడి చేసినట్టు. కానీ చట్టాన్ని ఏదే విధంగా ఎవరైతే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి క్లాజుల్లో తప్పులెతికి వాళ్ళు తప్పించుకుందామని నేరస్తులు ప్రయత్నిస్తున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఈ ఆర్డర్ అనేవారు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అందుకని చదువుతున్నామనమాట. ఇంకోటి శాసనోద్దేశం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! ఫస్ట్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ పాఠ్యవాక్యతేమని. శాసనోద్దేశం ప్రకారం చూసినట్టయితే ప్రభుత్వం ఎప్పటినుంటో పోక్సోని ఒక జనరల్ న్యూట్రల్ చట్టంగా లింగ తటస్థంగాన తయారు చేసింది. అలాగే దీన్ని చూసుకున్నట్టయితే మనకి 2024లో మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ అంటే మినిస్టర్ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్‌మెంట్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఎవరైతే ఉన్నారో ఈ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ని క్లియర్‌గా లింగ తటస్థం అని చెప్పేసి చెప్పింది. అలాగే 2019లో కూడా లింగ తటస్థమని తన యొక్క సవరణ బిల్లులో కూడా పేర్కొంది. శాసనసభలో కూడాను దీని గురించి లింగ తటస్థంగానే మాట్లాడడం జరిగింది. అలాగే దాంతో పాటు 2019లో రాజ్యసభలో జరిగిన సమావేశాల్లో కూడాను ఇద్దరూ బాధితులుగా అంటే బాలురు మరియు బాలిక ఇద్దరూ బాధితులుగా దీంట్లోకి వర్తిస్తారని చెప్పేసి అక్కడ కూడా చెప్పింది. సో, శాసనోద్దేశం ప్రకారంగా కూడా దీన్ని చేయాలి. ఇంకేంటి కొన్ని సిట్యుయేషన్‌లో జెండర్ స్పెసిఫిక్ అంటే ఓన్లీ ఒక పర్టిక్యులర్ జెండర్‌కి మాత్రమే వర్తించే విధంగా కొన్ని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ న్యాయ సంహితలో రేప్ నిబంధనలని ఓన్లీ వుమెన్‌కి మహిళపై ఎవరైనా చేస్తే దాన్ని వర్తిస్తారు గానీ, అక్కడ పురుషులపై ఎవరైనా లైంగిక దాడి చేస్తే చేస్తున్నట్టు ఎక్కడా లేదు. అంటే భారతదేశంలో అలాంటి సిట్యుయేషన్‌లో నీకు వర్తిస్తుందేమో గానీ, పోక్సో చట్టం ఏదైతే ఉందో పోక్సో అలాంటివేమీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. పోక్సో చట్టం అనేది క్లియర్ కట్‌గా ఇదొక జనరల్ న్యూట్రల్‌గానే తీర్పిస్తుందని చెప్పి ఆఫ్‌కోర్స్ సుప్రీం కోర్ట్ కూడా ఏంటంటే, ఈ కేస్‌ని మనకిప్పుడు రెస్పాండ్ అవుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది. బట్ ఆల్రెడీ ఆథర్ కూడా ఏం చెప్పారంటే, ఏదైతే ఈ యొక్క చట్టంలో ఉందో, చట్టంలో మనకి డీటెయిల్‌గా అనాలిసిస్ జరిగింది. అది మనకి ఫర్దర్‌గా హెల్ప్ అవుతుందని. అలాగే చట్టం యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? చట్టం యొక్క మెయిన్ ఫస్ట్ పాఠ్యవాక్యత మనం తెలుసుకున్నాం. పాఠ్యవాక్యతలో కూడా మనకు తెలిసింది ఇదేంటంటే ఇది లింగ తటస్థం అని. అలాగే మనకి ఇంకోటేంటంటే ఇది కూడా మనకేం తెలిసిందంటే, ఈ శాసన ఉద్దేశం కూడా నీకు లింగ తటస్థంగానే చేద్దామని భావించారు. చట్టం కూడా నీకేం చెప్తుందంటే, చట్టం యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, పిల్లలను అన్ని రకాల లైంగిక దాడుల నుండి కేవలం పెనైల్ వెజినల్ ఏదైతే ఉందో, మనైతే పురుషాంగాలు, స్త్రీ అంగాలున్నాయో, వాటిని మాత్రమే దాడి చేస్తే కాకుండా, రిమైనింగ్ అన్ని రకాల దాడులను కూడా రక్షించడానికి ఈ చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దీని ముఖ్య ఉద్దేశం కేవలం పురుషాంగాలు గాని, స్త్రీ అంగాలు గాని వాటిని వాటిలో అంగప్రవేశాలు ఏమైనా జరిగినప్పుడు మాత్రమే చేస్తామనేది తప్పు. ఇదనేది ఇంకా అన్ని రకాల లైంగిక దాడులు చేసినా సరే, మనకి అందుకే చెప్తాం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటారు. అలాంటి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కూడా నీకేంటంటే బ్యాడ్ టచ్ అంటే ఏంటి?
అలాంటి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద కూడా మనకేంటంటే, ఈ విధంగా నీకు లైంగిక దాడులండి వాటికి కూడా నీకు లైంగిక దాడుల కింద ఈ చట్టం అనేది దాంట్లో కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? పిల్లల్ని అన్ని రకాల లైంగిక దాడులకు రక్షించడం. అంతే కదా! సో, దాని ప్రకారం చూస్తే ఇది జెండర్ న్యూట్రల్‌గా ఈ పిల్లలంటే అందరూ. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ బాయ్ చైల్డ్ అండ్ గర్ల్ చైల్డ్ అన్నమాట. ఇద్దరు వస్తారని చెప్పి మనం చెప్పొచ్చు. అలాగే సుప్రీం కోర్ట్ కూడాను 2004లో సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా పిల్లలపై లైంగిక దాడులు అనేక రూపాల్లో ఉంటాయి. చట్టం వాటిని అన్నిటిని కవర్ చేయాలని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. సో, దానికి తగ్గట్టుగానే ఈ పోక్సో చట్టం తీసుకొచ్చింది. కేవలం లైంగికంగా అంగ ప్రదర్శన అలాంటి అంగ ప్రవేశం వాటినే కాకుండా అన్ని రకాల లైంగిక దాడికి కూడా ఇది వర్తించేలాగా చేస్తుందని చెప్పి చెప్పొచ్చు. ఇంకోటి అక్కడ నేరస్తులు ఎవరైతే ఉన్నారో, అక్కడ పురుషులే అయినా మహిళలు కూడా ఏంటంటే, పిల్లలపై లైంగిక దాడులు చేయగా అధ్యయనాలు చెప్తున్నాయి. అలాంటి కొన్ని ఇది కూడా జరుగుతున్న ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనకి వాళ్ళని కూడా కాపాడే విధంగా ఉండాలని చెప్పేసి మనం చెప్పడం జరిగిందన్నమాట. అందుకనే ఒకవేళ ఇది చట్టం జెండర్ స్పెసిఫిక్ అయితే మాత్రం చాలా బాధితులు ముఖ్యంగా ఎవరైతే బాలురున్నారో బాయ్స్ వాళ్ళు రక్షణ కోల్పోతారు కాబట్టి ఇది పిల్లల ప్రాధాన్యంగా ఉండాలి. నేరస్తుల లింగం కాదు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో, ఇది జనరల్‌గా పాఠ్య చ చట్టం యొక్క పాఠ్యం ఉద్దేశించి శాసన ఉద్దేశం గురించి దాని యొక్క లక్ష్యం ఎందుకోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ 3 పరంగా చూసినా సరే పోక్సో అనేటిది లింగ తటస్థ చట్టం మాత్రమే. అంటే ఇట్ ఈస్ ఎ జెండర్ న్యూట్రల్ యాక్ట్. సో, ఇక బాలుడి పైన గాని, బాలిక పైన గాని మనం ఏదైనా సరే లైంగిక దాడి చేసినట్టయితే మాత్రం అది మన పోక్సో చట్టం కింద మనం గుర్తించి శిక్షార్హులయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, దీని ప్రకారంగా ఏదైతే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారో ఎవరైతే ఆ పర్టిక్యులర్ లాయర్ ఎవరైతే ఉన్నారో న్యాయవాది వాదిస్తున్నారో వాళ్ళేంటంటే వాళ్ళు క్లయింట్ ఎవరైతే ఉన్నారో తను సాయం చేయడానికి మాట్లాడడం జరుగుతుందే తప్ప సుప్రీం కోర్ట్ ఇంకొకసారి నాకు తెలిసి ధృవీకరిస్తుంది దీన్ని చాలా బలంగా. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి తెలుస్తుందని మనం చెప్పొచ్చు. సో, లింగ తటస్థం ద్వారా ప్రతి చిన్నారిని రక్షించడం ఎక్కువ నుండి అన్ని రకాల లైంగిక దాడులు కవర్ అయ్యేలా చేయడం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ప్రిలిమ్స్‌కి అండ్ మెయిన్స్‌కి ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి పోక్సో అనేది నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అంటే నీకు నీకు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ హైకోర్ట్ కానీ, సెషన్ కోర్ట్ గానీ, సుప్రీం కోర్ట్ కానీ ఆ న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆ న్యాయస్థానం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి బెయిల్ ఇస్తే కానీ నీకు బెయిల్ రాదు. అదనమాట నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది జనరల్‌గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది. ఇంకా పోక్సో యాక్ట్‌లో ప్రొవిజన్స్ కూడా మీరన్నీ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అది ఎప్పుడు పాస్ చేశారు? దాని యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే మాత్రం అప్పుడు మనకేంటంటే ఈ క్వెషన్ మీద మనకి ప్రిలిమ్స్‌లో కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువుంది. ప్రిలిమ్స్‌లో కూడా ఆర్టికల్ రావచ్చు. సో, అది మీరు చూసుకోవాలి. ప్రిలిమ్స్‌లో పోక్సో యాక్ట్ గురించి ఎంత హెల్ప్ అవుతుందో, మెయిన్స్‌లో కూడా మనకి ఏదైతే పిల్లలున్నారో పిల్లలపై జరిగే లైంగిక దాడి వీటి గురించి కూడా మనకి క్వెషన్ ఏదైతే ఉందో అది మనకి జీఎస్ 2లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో, అది మీరు చూడాల్సిన అవసరం అనమాట ఫస్టు. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నట్టయితే పోక్సో చట్టం ఏదైతే ఉందో ఈ పోక్సో చట్టం అనేది 18 బాలురైన బాలికని 18 సంవత్సరాల కంటే బిలో ఉంటే 18 సంవత్సరాల కంటే కింద ఉన్న వాళ్ళందరినీ ఈ చట్టం కింద పరిగణిస్తుంది. మైనర్ బాలుడు కింద లేదా బాలుర కింద. ఈ చట్టంలో ఇంకోటేంటంటే దీంట్లో మెయిన్‌గా ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అంటే ఏంటి లైంగిక దాడి నుంచి కాపాడడానికి ఇది తీసుకొచ్చిన పర్టిక్యులర్ ఏదైతే ఉందో ఈ చట్టం అనేది ఒక జనరల్ న్యూట్రల్ ముందే చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటుగా నో టైమ్ లిమిట్ ఫర్ రిపోర్టింగ్ అబ్యూస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో 10 సంవత్సరాల ముందు చేసించారో కూడా ఆ చట్టం యొక్క నీకు ఆ చట్టం పైన నీకు ఎందుకంటే బాలురు ఉండొచ్చు. తను మైనర్ అవ్వచ్చు. తనకప్పుడు ఆ లైంగిక దాడి అని తెలియపోవచ్చు. కానీ తరువాత తరంలో తెలియచ్చు. అందుకనే దీనికి ఎటువంటి టైమ్ లిమిట్ లేదు. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసులున్నాయి. ఆ కొన్ని కేసులంటే టైమ్ లిమిట్ మాత్రమే ఉంటుంది. కానీ దీనికి టైమ్ లిమిట్ లేదు. ఒకసారి ఎప్పుడైనా సరే లైంగిక దాడి జరిగినా అది 10 సంవత్సరాల తర్వాత నువ్వు కేస్ రిపోర్ట్ చేసినా సరే నీ మీద ఉంటుందని చెప్పేసి ఇంకోటి ఇంపార్టెంట్ అనమాట. మెయిన్‌గా అది దీని గురించి మొత్తం మనం మాట్లాడుకుంటున్నట్టే. అయితే మాత్రం కొన్ని కొన్ని అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి మనకి.
అవి వేరేవేంటంటే నీకు కొన్ని ట్రైబల్ విలేజెస్ ఏదైతే ట్రైబల్ ఆ ట్రైబల్ కంట్రీస్‌లో జనరల్‌గా నీకు వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ అనేది చాలా చిన్నప్పుడే బాల్య వివాహం అని 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు కూడా మ్యారేజ్ అనేది వాళ్ళ దగ్గర జరుగుతుంది. అలాంటి వాళ్ళపైన ఏం జరుగుతుందంటే, మీకు ఈ పోక్సో చట్టం అనేది అమలు చేస్తున్నారు పోలీసులు. అది కూడా ఇంపార్టెంట్ విషయం. మంచిది కాదు. ఇంకోటేంటంటే, చాలామంది ఈ చట్టాన్ని దుర్వినియోగం కూడా చేస్తున్నారు. అంటే ఎవరైతే పడదో వాళ్ళపైన పోక్సో చట్టం వేయడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇలాంటివన్నీ మనం దీని చట్టాలు కొంచెం దీనిని ఆహ్, ఏంటంటే ఆ సవరణలు తీసుకొచ్చి ఇంకా బలంగా ఈ చట్టం అనేది నేరస్తుల పైన ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చనమాట. ఇది మెయిన్స్ క్వెషన్ వచ్చినప్పుడు నేరస్తులు పరిగణలో తీసుకోకుండా బాలుర రక్షణ చట్టాన్ని వైవిధ్యంగా ప్రతిబింబించాలి అని దానికోసమే విమర్శనాత్మకంగా పరిశీలించండి అన్నారు. ఒకసారి ఆ ఆర్టికల్ చదివిన తర్వాత పోక్సో యాక్ట్ గురించి చదివిన తర్వాత మీరొకసారి దీని గురించి చేయండి. క్లియర్‌గా ఆన్సర్ అర్థమవుతుంది. ఓకేనా? హోప్ దిస్ ఆర్టికల్ యూ అండర్‌స్టాండ్. మీకు పాలిటీలో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిలిమ్స్ ఆల్సో. అదే చెప్తున్నాను. ఫిలిమ్స్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ వస్తుంది ఈ ఆర్టికల్. చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో, మెయిన్‌గా బాలుని ఏ ఏజ్ వరకు కన్సిడర్ చేస్తారు? నాన్ బెయిలబుల్ అఫెన్సా? బెయిలబుల్ అఫెన్సా? అలాగే దీంట్లోన రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు డిస్కస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఢిల్లీ ఎయిర్ ఏ విక్డ్ ప్రాబ్లమ్ అండ్ ఇన్ నీడ్ ఆఫ్ బోల్డ్ సొల్యూషన్స్. అది ఎవరు రాసింది? శశి థరూర్ గారు రాశారు. ఆల్రెడీ శశి థరూర్ గారు మనకి ఎవరో తెలుసు. అయితే ఈ శశి థరూర్ గారు ఎవరంటే తిను రాసిన ప్రకారం ఏంటంటే ప్రతి సంవత్సరం శీతాకాలంలో వింటర్‌లో ఢిల్లీకి ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఏంటంటే గాలి కాలుష్యం. అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఢిల్లీకి ప్రతి శీతాకాలంలో అది పెద్ద సమస్యగా మారుతుంది. ఇందులో విషపూరితమైన పొగమంచు, ప్రమాదమైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే గాలిలో ఉన్న గాలి ఎంత బాగుందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అది కూడా అంత ఆరోగ్యకరమైన గాలి ఉంది. దాని యొక్క క్వాలిటీ కూడా పడిపోతుందనమాట ఎయిర్ క్వాలిటీ. సో, ఇలాంటి వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలొస్తున్నాయని చెప్పేసి, దాని గురించి మనం దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని చెప్పేసి ఆర్టికల్‌లో మనకి చెప్పడం. అందుకే దీన్నేమన్నారంటే విక్డ్ ప్రాబ్లమ్‌గా అంటే ఒక దుష్ట సమస్యగా మారిపోయింది ఢిల్లీకి సంబంధించి అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఈ ఆథర్ రాయడం జరిగింది. సో, దీంట్లో చూసుకున్నట్టు ఎందుకు ఇది విక్డ్ ప్రాబ్లమ్ అయిందంటే, ఇది ఎప్పుడు ఏంటంటే పరస్పరం అన్నదమ్ములు నిరంతరం మారుతూ ఉండే అనేక సంబంధిత వర్గాల అవసరమయ్యే సమస్య. ఎందుకంటే దీనికి మనకు తెలుసు. ఎందుకంటే ఇది ఒక్క పర్టిక్యులర్ కారణం వల్ల వర్తించదు. రకరకాల కారణాల వల్ల వస్తుందనమాట. అందుకే ఏమన్నా దీన్ని బహుముఖ కారణాలు. మీకు మెయిన్‌గా చెప్పాలంటే దీనికి ఆల్రెడీ ఒకసారి దీనిపైన క్వెషన్ కూడా మనకి యూపీఎస్సీలో అడగడం జరిగింది. ఇంకా ఢిల్లీలో గ్రూప్ వన్‌లో అడిగే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణకి కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ. దీంట్లో మీరు చూసుకున్నట్టయితే మెయిన్‌గా మనం మాట్లాడుకున్నట్టయితే ఏదైతే ఢిల్లీ ఉందో, ఢిల్లీ సముద్ర తీర ప్రాంతం కాదు. ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా మీకు. జనరల్‌గా చూసుకున్నట్టయితే ఇది మన భారతదేశం అనుకుందాం. మేజర్‌గా మనకి పొల్యూట్ చేసే సిటీలు కొన్నుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొంబాయి అని గాని, కోల్‌కత్తా గాని, చెన్నై గాని, చెన్నై ఇక్కడ ఉంది కదా! చెన్నై ఇవుంటాయి. అలాగే మనకేంటంటే ముంబై గాని, కోల్‌కత్తా గాని, చెన్నై గాని అలాగేనంటే ఢిల్లీ. సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉండడం వలన రాత్రిపూట గాలులనేవి నేల ప్రాంతం నుండి సముద్ర ప్రాంతం వీస్తాయి. అలాంటి సిట్యుయేషన్‌లో ఏదైతే ఈ పొల్యూటెంట్స్ ఉన్నాయో, ఈ కాలుష్యాలున్నాయో అవన్నీ ఏంటంటే నేల ప్రాంతం నుండి సముద్రంలోకి వెళ్లి సముద్రంలో కలిసిపోతాయి. సో, దానివల్ల ఏదైతే బొంబాయి ఉందో, ముంబైలో గాని, అలాగే చెన్నైలో గాని, అలాగే కోల్‌కత్తాలో గాని ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్‌లో కూడాను కా కాలుష్యం అనేది అంతగా కనిపించదు. రోజల్లా ఏదైతే కాలుష్యం పుడతాదో అది ముందు నెక్స్ట్ రోజు రాత్రి కల్లా నీకు ఇందులో కలిసిపోతుందనమాట. సో, అందువల్లేంటంటే సముద్ర తీర ప్రాంతం కాకపోవడం వల్ల ఢిల్లీలో ఏదైతే పొ పొ కాలుష్యాలొస్తున్నాయో, ఆ కాలుష్యాలు అక్కడే ఉండిపోవడం వల్ల అదొక దాని చుట్టూ ఉన్న ఆరావళి రివర్స్ ఏదైతే ఉన్నాయో, ఆరావళి ఉన్నాయి కదా! ఇక్కడ ఆరావళి ఉంటుంది కదా! ఈ ఆరావళి రివర్స్ దాన్ని చుట్టుముట్టడం వల్ల నీకు జనరల్‌గా ఏంటంటే అక్కడే ఏదైతే పొల్యూటెంట్స్ ఉన్నాయో అవి అక్కడే ఉండిపోతున్నాయి. దానివల్ల తక్కువ గాలి వేగం. చల్లని గాలిపై వేడి గాలి ఉండటం వలన నీకేమవుతుందంటే చల్లని గాలి పైకెళ్ళకుండా ఉంటుంది. ఇక్కడ ప్రాంతం ఉందండి. ఇక్కడ చల్లని గాలి ఉంది. చల్లని గాలి అనేది పైకెళ్ళకుండా అక్కడే ఉండిపోతుంది. ఎప్పుడైతే చల్లగా గాలి వేగం కూడా చాలా తక్కువ.
అందువల్ల ఎక్కడైతే మనకి కాలుష్యాలు ఎక్కడైతే ఉత్పత్తి అవుతాయో, అదే ప్రాంతంలో అక్కడే ఆ కాలుష్యాలు ఉండిపోతాయి. అదే వేరే దగ్గర మనకు గాలి వీచినట్టయితే, ఈ కాలుష్యాలన్నీ వేరే ప్రాంతంకెళ్ళిపోయి ఆ ప్రాంతాన్ని కొద్దిగా స్వచ్ఛంగా, సురక్షితంగా ఉంచుతుంది. కానీ అలాంటి సిట్యుయేషన్ అనేది ఇక్కడ ఉండదు. తక్కువ గాలి వేగం వల్ల ఎక్కడైతే నీ కాలుష్యాలు అవుతాయో, అవి అక్కడే ఉండిపోతాయి. అండ్ వాటితో పాటు అందరికీ తెలుసు వాహన కాలుష్యం చాలా ఎక్కువ. అలాగే పరిశ్రమలు, కట్టడ నిర్మాణాలు ఇవన్నీ చాలా ఎక్కువుంటాయి. చెత్తను కాల్చడం, పంట దహనం ఏదో చెప్పాను కదా! ఈ పంట దహనం అనేది మనకు ఆల్రెడీ ఎక్కడ సమస్య ఇది? ఇది మనం ఎక్కువగా పంజాబ్, హర్యానా రైతులు చూస్తున్నది. వాళ్ళకేంటంటే నెక్స్ట్ క్రాప్ రబీ అయిపోయిన తరువాత ఏదైతే రైస్ ఉందో ప్యాడీ పండిస్తారు కదా! ప్యాడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రాప్ అనేది వింటరు. ఆ వింటర్ టైం కల్లా వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని ఏదైతే ప్రాంతం ఉందో, ఆ ప్రాంతాన్ని మనం ఏంటంటే జనరల్‌గా ముందు రైస్ మాత్రం పండుతుంది. రైస్ పండిందంటే వరి 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 ప్యాడీ పండిస్తారు గదా! ప్యాడీ పండిన తర్వాత వెంటనే వీటికి వాళ్ళకి నెక్స్ట్ వీట్ ఏదైతే ఉందో, వీటికి చేయడానికి, పండించడానికి చాలా చాలా తక్కువ టైం ఉంటుంది. సో, చాలా తక్కువ టైం ఉంటే వీళ్ళేం జేస్తున్నారంటే పంట చేతికొచ్చిన తర్వాత రిమైనింగ్ ఏదైతే రైస్ క్రాప్స్ ఉన్నాయో, ఆ రైస్ క్రాప్స్ వీళ్ళు కాల్చేస్తారు. కాల్చేసి అంటే తక్కువ టైంలో నువ్వు ఏదైతే మిగిలిపోయిన వరి యొక్క మొక్కలున్నాయో ఏ విధంగా తొలగించగలం? కాల్చేసిన తర్వాత కాలిపోతే అది బూడిదయిపోతుంది. ఆ తర్వాత దానిపైన గోధుమలు, వాటి యొక్క విత్తనాలేసుకోవచ్చు. వీట్. అందుకని చెప్పేసి అది సులువైన పద్ధతి కాబట్టి కాల్చేస్తారు. బట్ ఎక్కడైతే ఢిల్లీ చుట్టుపక్కల హర్యానా, పంజాబ్ వాటిలో తీసుకున్న గాలి కాలుష్యం అనేది మళ్ళీ ఢిల్లీకి చేరి ఢిల్లీలో ఆగిపోయి ఇంకా ఎక్కువ పొల్యూషన్ అనేది తెస్తుందని చెప్పారు. అలాగే నీకు దీంతో పాటేంటంటే, ఢిల్లీ అనేది జనరల్‌గా ఒక చిన్న సెపరేటెడ్‌గున్న రీజన్ కాదు. ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న చుట్టుపక్కల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటుపక్క మనకెళ్తే ఢిల్లీ మెట్రోకి ఇటుపక్కెళ్తే ఉత్తరప్రదేశ్ వచ్చేస్తది. ఇటుపక్కెళ్తే మనకి హర్యానా వచ్చేస్తది. నోయిడాను, ఫరీదాబాద్ అంటారు. సో, అంత దగ్గరనమాట. గుర్గావ్ ఉంటుంది హర్యానాలో. సో, ఢిల్లీ నుంచి జస్ట్ మెట్రోలో గంట ట్రావెల్ చేస్తే మనకి హర్యానా వచ్చేస్తది. అంటే ఢిల్లీ అనేది ఈ చుట్టుపక్క ప్రాంతాల కలయిక మధ్యలోనే చిన్న ప్రాంతంగా ఉంటుంది. సో, అక్కడ కాలుష్యం అనేది ఓన్లీ ఢిల్లీ చర్యలలో వచ్చింది కాదు. అందులో ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువుంది. ఎక్కువ వెహికల్స్ కాదు. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో జరిగే ఎటువంటి కాలుష్య చర్యలు తీసుకున్నా సరే, దానివల్ల ఢిల్లీ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చనమాట. ఓకేనా? వాటితో పాటుగా ఎవరైతే రైతులున్నాయో, రైతులకి, పరిశ్రమలకి, వినియోగదారులకి ప్రతి వర్గానికి డిఫరెంట్ లక్ష్యాలున్నాయి. అంటే ఏంటి వాళ్ళ ఆర్థిక ప్రయోజనం వేరు. రైతుకేంటి ఎంత వేగంగా వాళ్ళ ముందున్న పంట రైతు పంట ఏదైతే వరి పంట ఉందో, ఆ వరి పంట యొక్క ఏదైతే మిగులుందో, ఆ మిగిలిపోయిందేంటి ఆ గడ్డి అంతా. అది ఎంత వేగంగా కాలిపోతే నెక్స్ట్ పంట ఏదైతే ఉందో చెరుకేసి ఈజీగా ఉంటుందని చెప్పి చెరుకు కాదు. గోధుమలు ఏది వెయిట్ ఉందో, అది ఏసిన ఈజీగా ఉంటుందని చెప్పేసి ఎంత వేగంగా కాల్చేద్దామా అని చెప్పి చూస్తారు. అందుకని చెప్పేసి రైతుల పర్పస్ వేరు. పరిశ్రమలు కూడా వాళ్ళ యొక్క దీనికోసం చూస్తాయి. అంటే వాళ్ళ యొక్క ఏదైతే ప్రొడక్షన్ పెంచుకుందాం, ఉత్పత్తి పెంచుకుందామని గాని కాలుష్య నివారణ చర్యలు చూసుకోవు. అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో, వివిధ గవర్నమెంట్ ఏదైతే ఉందో, పంజాబ్ గవర్నమెంట్‌కి పంజాబ్ రైతుల ప్రయోజనాలు ముఖ్యం. హర్యానాకి హర్యానా ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. ఢిల్లీకి ఢిల్లీ ప్రభుత్వానికి ఢిల్లీ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైన లక్ష్యాలున్నాయి. వీటి వల్లేంటంటే, ఒక కామన్ లక్ష్యం లేకపోవడం వల్ల వీళ్ళు తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో, వెనక పనికి రావట్లేదని చెప్పి చెప్పొచ్చనమాట. అలాగే నీకేదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కలిపి ఏంటంటే పొరుగున్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో, వాటి సంస్థలతో సమన్వయంగా పనిచేయడం చాలా చాలా కష్టదాయకమైపోతుంది. అసాధ్యంగా మారుతుందని చెప్పేసి ఇదొక మెయిన్ ప్రాబ్లమ్‌గా నీకు అతను చెప్పడం జరిగింది. వీటి వల్ల, వీటి వల్ల మెయిన్‌గా మనం ఫేస్ చేస్తున్న ఇబ్బందులు మనం చూసుకున్నట్టయితే దీంట్లో ప్రెజెంట్‌గా మనకి ఆరోగ్య ప్రభావాలు చాలా ఎక్కువ జరుగుతుందనమాట. మెయిన్ ఇంకోటేంటంటే ఢిల్లీలో రైతులు ఎవరైతే ఉన్నారో, ఈ రైతులకి మెయిన్ కారణం ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్పాను. గ్రీన్ రెవల్యూషన్ జరిగినప్పుడు, ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ జరిగిందో, ఈ గ్రీన్ రెవల్యూషన్ జరిగినప్పుడు పంజాబ్‌లోని గ్రీన్ రెవల్యూషన్ జరిగింది.
పంజాబ్‌లో హరిత విప్లవం జరిగినప్పుడు, ఈ హరిత విప్లవం జరిగినప్పుడు పంజాబ్‌లో వాళ్ళు వరి మరియు గోధుమ పండించడానికి వాళ్ళు చాలా ఎక్కువగా పంజాబ్ అనేది హరిత విప్లవంలో బాగా ఎక్కువగా పాలు పంచుకుంది. అయితే దీంట్లో చూసుకున్నట్టయితే ఈ పంజాబ్‌లోని ఎక్కువగా వీళ్ళేం చేశారంటే, ఎక్కువగా వీళ్ళు గ్రౌండ్ వాటర్‌ని ఈ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో, గ్రౌండ్ వాటర్‌ని ఎక్కువగా వాడడం స్టార్ట్ చేశారు. దానివల్ల నీటి మట్టం అనేది అంతర్జాల నీటి మట్టం అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది. దాని తర్వాత ప్రభుత్వం వీళ్ళకేం చేసిందంటే, ఎప్పుడైతే మాన్సూన్ ద్వారా వర్షాలు పడతాయో, ఆ వర్షాలు పడినప్పుడే మీరు వరి పంట అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనేది ఒక చట్టం తీసుకొచ్చింది. ఎందుకు? వీళ్ళు ఎక్కువగా వాడేయడం వల్ల నీటి మట్టం అనేది తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి ఈ పర్టిక్యులర్‌గా ఏదైతే ఉందో, ఇలాంటి కండిషన్ అనేది పెట్టడం జరిగింది. అయితే దీనివల్ల మెయిన్‌గా ఏం జరిగిందంటే, పంజాబ్‌లోనే జనరల్‌గా మన మాన్సూన్ అనేది మేలో వస్తుంది కదా! అది జూన్‌లోకి మనకి స దక్షిణ భారతదేశంలో కంటే తర్వాత ఉత్తర భారతదేశంలో పంజాబ్‌లోకెళ్ళడానికి ఆల్‌మోస్ట్ జూలై అయిపోతుంది. అప్పుడు వాళ్ళు పంటేసేటప్పుడు అప్పుడు వాళ్ళు వర్షాధారంగానే వరి పంటని పండించాలి గానీ, వాళ్ళు గ్రౌండ్ వాటర్ యూజ్ చేసి పండించకూడదు. అంటే గ్రౌండ్ వాటర్ ద్వారా పైపులు గానీ, మోటార్ గానీ పెట్టి పండించకూడదని చెప్పి వాళ్ళ చట్టం చెప్పింది. సో, దీని వలన వీళ్ళు జూలైలో ఎప్పుడో జూలై గానీ, ఆగస్ట్‌లో గానీ వీటిలెయ్యాల్సొస్తుంది. అయితే ఈ జూలైలో ఏసిన పంట జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ టైం కల్లా మనకి 3 నెలల్లో పంట పండే ఛాన్స్ ఉంది. ఈ 3 నెలలు అయ్యేసరికల్లా వెంటనే మంచు పడి వెంటనే చలికాలం స్టార్ట్ అయ్యి శీతాకాలం వల్ల నీకు మంచు పడిపోతే గోధుమ ఏదైతే ఉందో, ఈ గోధుమనేది వీట్ ఉందో, ఆ వీట్ అనేది పెరగడం ఆగిపోతుంది. అందుకని చెప్పేసి ఆ మంచు పడే సమయం కంటే ముందే నువ్వు వీట్ ఏదైతే ఉందో, ఆ గోధుమ విత్తనాలు జల్లాలి. సో, దానికి అంటే వరి పంటకును, గోధుమ పంటకి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఏదైతే ఉందో, అది చాలా 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 తక్కువుండడం వల్ల, ఈ వరి పంటలో మిగులుడు ఏదైతే ఉందో, ఆ గడ్డి ఏదైతే ఉందో, ఆ రెసిడ్యూని వాళ్ళు తొలగించడానికి కాల్చడం అనేది సులువైన పద్ధతిగా వాడటం వల్ల ఎందుకు నెక్స్ట్ పంట గోధుమలనేది వెయ్యాలంటే అప్పుడే వెయ్యాలి. దాని తర్వాతేస్తే మంచెక్కువ పడడం వల్ల మొక్క పెరగడం ఆగిపోతుంది. పంట కంప్లీట్‌గా ఆగిపోతుంది కాబట్టి కొంచెం ముందుగానే వేసుకోవాలి. సో, ఆ కారణం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే, రైతులు బాగా నష్టపోయారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో, అందుకని చెప్పి పంజాబ్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ రైతులకు తగ్గట్టుగా వాళ్ళు చూస్తున్నారు తప్పించి, ఓవరాల్‌గా ఢిల్లీ ఏదైతే ఉందో, ఢిల్లీకి సంబంధించి కాలుష్యానికి సంబంధించి చర్యలేమి తీసుకోలేదని చెప్పేసి ఆధార్ చెప్పడం జరిగింది. అది సో, దీనివల్ల మెయిన్ కొన్ని కారణాల వలన మనకి ఆల్రెడీ యూపీఎస్సీలో కూడా ఒకసారి దీనిపై క్వెషన్ అడగడం జరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. దీని మీద క్వెషన్ అడగడం కూడా జరిగింది. ఎందుకు ఢిల్లీలోనే పొల్యూషన్ ఎక్కువుంటుంది? దానికి గల కారణాలేంటి అని అడగడం జరిగింది. అలాగే ఇది ఇంకా నెక్స్ట్ సంవత్సరం కూడా ఢిల్లీ పైన మనకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది క్వెషను. ఆరోగ్య ప్రభావాలు చూసుకున్నట్టే చాలా మందికి ఆస్తమా గాని, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే హృదయ సంబంధిత వ్యాధులు కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటారు. గుండెకి సంబంధించిన వ్యాధులొచ్చే ఛాన్స్ ఉంది. ఆస్పత్రిలో చేరికలు పెరుగుతారు. ఇంకా పిల్లల్లో ఊపిరితిత్తులు వృద్ధి తగ్గిపోతుందనమాట. అలాగే డీఎన్ఏ కూడా చాలా డీఎన్ఏ అంటే జెనెటిక్ చేంజెస్ కూడా జరిగి, జను మార్పులు కూడా నీకు జరిగే ఛాన్స్ ఉంది. జను మార్పులు కూడా జరిగే ఛాన్స్ ఉంది. జెనెటిక్ చేంజెస్ జరిగే ఛాన్స్ ఉంది. డీఎన్ఏలో కూడా నష్టం ఉందని చెప్పేసి. అలాగే ముందస్తు మరణాలు. అంటే దీనిలో ఏమవుతుంది? వాళ్ళ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఒక 70 సంవత్సరాలైతే 65 సంవత్సరాలకప్పుడు చనిపోతున్నారనమాట. ఎందుకు? ఈ విధంగా ఊపిరితిత్తులు అంటే ఇలాంటి సంబంధిత వ్యాధుల వల్ల. అలాగే దీంతో పాటుగా ఆరోగ్య ప్రభావాలతో పాటు ఆర్థిక ప్రభావాలున్నాయి. మెయిన్‌గా ఎలా చెప్పొచ్చు ఆర్థిక ప్రభావాల? ప్రభావం ఏదైతుందో జీడీపీ కూడా నీకేంటంటే ఇంత నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేశారు. అలాగే ఉత్పాదకత తగ్గిపోతుంది. ఆరోగ్య వ్యయం ఎక్కువ పెరిగిపోతుంది. అంటే హాస్పిటల్‌కెళ్ళే ఖర్చులు అవన్నీ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఇంకా నష్టం జరుగుతుంది. అలాగే నీకు దాంతో పాటుగా పర్యావరణం మరియు పెట్టుబడులు అంటే ఏంటి టూరిజం.
టూరిజం బాగా నీకు తగ్గిపోతుంది. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ కూడా ప్రజలేంటంటే ఎవరైనా ఇండస్ట్రీస్ వస్తే మాత్రం ఢిల్లీ లోపల పని జరిగినప్పుడు సరిగ్గా జరగదు. కాలుష్యం ఎక్కువ. ఎటువంటి అంతరాలు జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి ఢిల్లీలో రావాల్సిన పెట్టుబడులు కూడా ఆగిపోతాయని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అలాగే సామాజిక వర్గం చూసినట్టయితే పిల్లల్లో పాఠశాలలు మూసివేస్తున్నారు ఎప్పుడు వింటర్‌కొచ్చినప్పుడల్లా. అది ఒకటి మరి. అలాగే నీకు ఎవరైతే పిల్లలు, వృద్ధులున్నారో అలాంటి ఆర్థిక బలహీనలపై చాలా అంటే చాలా తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పేసి అన్నారనమాట. అలాగే వాహన సూచన ఇతను ఆథర్ రాసిన ఆర్టికల్ పై చూసుకున్నట్టయితే ఢిల్లీలో మెయిన్ కొన్ని కాలుష్యాలు చూసినట్టయితే వాహన కాలుష్యం అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. అలాగే వాహనాల సంఖ్యనే ఢిల్లీలో నీకు జనరల్‌గా అంటే ముంబై, చెన్నై, కోల్కత్తా కంటే దీంట్లో వాహనాల సంఖ్య ఎక్కువ. అంటే డీజిల్ వాహనాలు చాలా ఎక్కువ. అవన్నీ పాత డీజిల్ వాహనాలు. సో, దానివల్ల నీకేమవుతుందంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ గానీ, అలాగే కార్బన్ మోనాక్సైడ్ గానీ, అలాగే నీకు చూసుకున్నట్టయితే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో పొల్యూటెంట్స్, పర్టిక్యులేట్ మ్యాటర్స్ అంటారు కదా! చిన్న పార్టికల్స్ ఉంటాయి. ఆ పీఎం 1.0, 2.5 ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఎక్కువ లోడ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్పారు. ఇంకా రెండోదేంటంటే ఇది వన్ ఆఫ్ ది మెయిన్ కారణం. ఢిల్లీ లోపల కట్టడాలనేది కన్‌స్ట్రక్షన్ అనేది ఎప్పుడు ఏదో ఒక వీధిలో ఎక్కడొక్కడ జరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఢిల్లీ అనేది చాలా చిన్న ప్లేస్. ఈ చిన్న ప్లేస్‌ని పెద్ద చేయడానికి ఎవరికీ అంతగా లేదు. అలాగని చెప్పేసి దానివల్ల ఏమవుతుందంటే ప్లేస్ అనేది ఎక్స్‌టెన్షన్ చాలా చిన్న ప్లేసు. దీనివల్ల జనరల్‌గా ఏం జరుగుతుంది? ఎప్పుడు నిరంతరం ఏదో ఒక ప్రాంతంలో మనకి కన్‌స్ట్రక్షన్ పని అవుతూనే ఉంటుంది. ఢిల్లీ చూసినట్టయితే ఎప్పుడో ఒకప్పుడు ఎందుకంటే ప్లేస్ మార్చకుండా ఉన్న ప్లేస్‌లోనే వాళ్ళు డెవలప్ అయ్యేలా ప్లాన్ చేస్తారు కాబట్టి, ఎప్పుడు నిరంతరం ఏదో ఒక ప్రాంతంలో మనకి కన్‌స్ట్రక్షన్ కట్టడాలనేవి జరుగుతూ ఉంటాయి. ఆ కట్టడాల్లో ఆల్‌మోస్ట్ 27% పర్టిక్యులేట్ మ్యాటర్ ఇది అతి 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 చాలా తీవ్రమైన పొల్యూటెంట్స్ ఇవి. అవి రిలీజ్ అవుతుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ధూళి నియంత్రణ కూడా అమల్లోకి రాదని చెప్పొచ్చు. అలాగే చాలా వరకు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పొరుగు రాష్ట్రాల్లో ఉన్న బొగ్గు ఆధారిత ప్లాంట్‌లు గాలిని నింపుతాయి. ఆ గాలిని నింపిన తర్వాత ఆ గాలిని మనకి ఇక్కడ దానివల్ల ఏమవుతుంది పొల్యూషన్ జరిగి కాలుష్యం జరుగుతుందని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విద్యుత్ ప్లాంట్ వల్లను, పరిశ్రమల వల్లను. అలాగే బయోమాస్ అని చెత్త దహనం ఏదైతే ఉందో, ఆ చెత్త కాల్చడం వల్ల కూడా నీకేమవుతుందంటే ఈళ్ళు చెత్తని కాల్చేస్తారు. ఏదో మిగిలిపోయిన చెత్తని. దానివల్ల కూడా ఎక్కువ పొల్యూషన్ వస్తుందనమాట. అలాగే స్టబుల్ బర్నింగ్ చెప్పాం కదా! వ్యవసాయ అవశేష దహనం. ఇదే మనకు అక్కడ చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఈ వ్యవసాయ అవశేష దహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే నేను చెప్పాను. అది రా దానివల్ల జనరల్‌గా ఏం జరుగుతుందంటే, ఏదైతే పంజాబ్, హర్యానా రైతులున్నారో వాళ్ళు పంటల మధ్య చెప్పాం కదా! పంటల సమస్య చాలా తక్కువ ఉండడం వల్ల. అంటే ఏంటి ముందు వేసిన వరి పంటకును, తర్వాత వేయాల్సిన గోధుమ పంట మధ్యన్న టైం చాలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళేంటంటే ఇట్లాంటి స్ట్రగుల్ బర్నింగ్ అనేది చేయాల్సొస్తుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఓకేనా? అలా కార్మిక వ్యయం ఎక్కువ, ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో ఆల్టర్‌నేటివ్స్ వాటి ప్రోత్సాహం తక్కువ అని చెప్పారు. అయితే ఢిల్లీ ఏదైతే ఉందో ఢిల్లీ అనేదే ప్రపంచంలోనే ప్రస్తుతానికి ఒక కాలుష్యం కోసం ఫైట్ చేస్తున్న మేజర్ సిటీగా చెప్పొచ్చు. కానీ ఢిల్లీ లాగా వేరే దేశాల్లో కూడా వేరే ఇంపార్టెంట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ రీజన్స్ గానీ, ఏదైనా గ్రోత్ హబ్స్ కానీ, అవి కూడా ఇటువంటి పొల్యూషన్ కారణాలుగా అవి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి. అవి ఏ విధంగా హ్యాండిల్ చేశాయో చూసుకున్నట్టయితే లండన్‌లో గ్రేట్ స్మోక్ వచ్చింది. ఆ గ్రేట్ స్మోక్ తర్వాత కఠినమైన క్లీన్ ఎయిర్ యాక్ట్ తీసుకొచ్చారు. బొగ్గు ఆధారిత కాలుష్యం పూర్తిగా తగ్గించారు. శిక్షలు అనేవి కొంచెం కఠినంగా వేశారు. దీనివల్ల కూడా ఇక్కడ లండన్‌లో సక్సెస్ అయింది. అలాగే లాస్ ఏంజల్స్‌లో కూడా ఏంటంటే వాహన కాలుష్యంపై కఠిన ప్రమాణాలు తీసుకొచ్చారు. టెక్నాలజీ యూజ్ చేసుకొని సాంకేతికత యూజ్ చేసుకొని సొల్యూషన్స్ తీసుకురావడానికి ట్రై చేశారు. అందువల్ల కూడా ఏంటంటే నీకు కాకపోతే అందుకనే తాత్కాలిక చర్యలు కాకుండా తనేమంటారంటే ఆథర్ ఏమంటారంటే నిర్మాణాత్మక సంస్కరణ మనకు కావాలి. అదేంటంటే దీర్ఘకాలిక ప్రణాళికేసిన నిర్మాణ సమస్య కావాలి. అప్పుడే మనకేమవుతుందని అలాగే ప్రవర్తన మార్పు. ఎవరైతే పీపుల్ ఉన్నారో పీపులే ఫీల్ అవ్వాలి. రేపొద్దున్న నేను ప్రైవేట్ వాహనం యూజ్ చేయడం వల్ల నాకు ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. నేను ఎందుకు మెట్రో ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయకూడదు?
లేదా నేనెందుకు బస్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయకూడదు? మెట్రో వల్ల కూడా ఎందుకు అని తీసుకొచ్చినట్టయితే ఆటోమేటిక్‌గా వాళ్ళు యూజ్ చేయాల్సిన స్కూటీని గాని, వాటిని గాని తిప్పకుండా మనకు ఆటోమేటిక్‌గా కొంతవరకు సేవ్ అవుతుందని చెప్పేసి చెప్పొచ్చనమాట. ఓకేనా. దాని తర్వాత చూసుకున్నట్టయితే కొన్ని అవసరమైన విధాన చర్యలు తీసుకురావాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ అవసరమైన చర్యలు చూసుకున్నట్టయితే ఎంటైర్ ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజన్ ఒక పొల్యూషన్ ప్రాంతంగా. ఎందుకంటే అక్కడ నీకు కొంత పార్ట్స్ ఆఫ్ గుర్గాన్ గాని, కొంత పార్ట్స్ ఆఫ్ ఆహ్, హర్యానా గాని, ఢిల్లీ గాని, ఉత్తరప్రదేశ్ గాని ఇలాగ ఈ ప్రాంతం మొత్తం అనేది ఒకే ప్రాంతంగా, ఒక ప్రాంతంగా చూసుకున్నప్పుడు ఒక పొల్యూషన్ జోన్‌గా చూసుకున్నప్పుడే అప్పుడే మనం జనరల్‌గా ఏంటంటే దీన్ని సొల్యూషన్ తీసుకురాగలం అని చెప్పేసి డిఫరెంట్ టార్గెట్స్ పెడితే మాత్రం మనకు వర్కౌట్ అవుతదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్కువ బలోపేతం చేయడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావడం, చివరి వేళకి కూడా కనెక్ట్ చేయడం, ఇలాంటివి చేయడం వాళ్ళ ద్వారా అలాగే ప్రైవేట్ వాళ్ళని నివర్తించడానికి వాళ్ళు తీసుకొచ్చింది ఆడ్ ఈవెన్ పాలిసీ. ఈ ఆడ్ ఈవెన్ పాలిసీ ఏదైతే ఉందో, ఈ ఆడ్ ఈవెన్ పాలిసీ ద్వారా కూడా నీకేంటంటే యూజువల్‌గా నీకు కొంతవరకు ఇది నియంత్రించవచ్చని జెప్పేసి చెప్పొచ్చు. అలాగే ఏదైతే ధూళొస్తుందో ధూళి నుండి, అలాగే బొగ్గు నుండి శుభ్రమైన ఇంధనాల మార్పు, రియల్ టైమ్ ఎలిమినేషన్ మార్పింగ్ ఇవన్నీ చేసినట్టయితే మాత్రం మనకు ఆటోమేటిక్‌గా జరుగుతుందండి. ప్రతి రంగంలోని ఎంతెంతైతే ప్రాబ్లమ్ ఉందో అది అలాగే వ్యవసాయ రంగం వచ్చినప్పటికల్లా పూసా డీకంపోజరు, హ్యాపీ సీడరు. ఈ పూసా డీకంపోజర్ ఏంటంటే ఇది పంటేసిన తర్వాత పంటలో మీరదే కాలుస్తున్నారు కదా! కాల్చకుండా ఏదైతే స్టబుల్ బర్నింగ్ ఉందో, ఆ స్టబుల్ ఉందో ఆ అవశేషాలు ఏవైతే మిగిలాయో వాటిపైన ఈ మందు జల్లితే దానికదంతా కుళ్ళిపోతుందని చెప్పేసి దీనికోసం కనిపెట్టారనమాట. సో, వాళ్ళెళ్లి మళ్ళీ తీసుకొచ్చి కాల్చడం వల్ల పొల్యూషనొస్తుంది. ఇలాంటి పొల్యూషన్ జరగకుండా ఇలాంటి పోస్టర్ డీకంపోజ్ లాంటివి ఎంకరేజ్ చేయడం వల్ల కూడా మనకి చేయొచ్చని చెప్పొచ్చు. అలాగే ఏదైతే మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఉందో, అది వ్యవసాయ మద్దతు ఇచ్చినా సరే, వ్యవసాయ సంఘం తీసుకొచ్చినా హెల్ప్ అవుతుందని చెప్పేసి అన్నారు. అలాగే విభిన్నీకరణ చేయాలి. అందరూ ఏం చేస్తున్నారు ప్రతిసారి ప్యాడీ పంటేస్తున్నారు. అసలు ప్యాడీ అనేది ఎక్కువ వాటర్ తీసుకునే పంట. పంజాబ్‌లో అసలు పంజాబ్ దానికి వాటర్ ఎక్కువొస్తుందనే గాని పంజాబ్‌లో సూటబుల్ కాదు. సో, అలాంటి వరి నుండి వేరే రకాల పంటలు పండించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆథర్ చెప్పడం జరిగిందనమాట. సో, ఇలాంటి ఓపెన్‌గా నువ్వు కాల్చడం, బహిర్గతంగా నువ్వు కాల్చడం ఇలాంటివి చెయ్యకుండా మనమేంటంటే కొంచెం వ్యవహారికంగా చేసినట్టయితే అప్పుడు మనకొస్తుంది. అలాగే పీపుల్‌లో కూడా చేంజ్ రావాలి. అంటే ఇది ఒక్కేంటంటే, ఈ కాలుష్యం అనేది కేవలం ప్రభుత్వ సమస్య మాత్రమే కాదు. అది ప్రతి పౌరుడు సమస్య కూడా. అందుకని చెప్పేసి దీన్నేం చెప్పాడంటే, జనరల్‌గా వాళ్ళు ఎవరైతే ప్రజలున్నారో ప్రజలు కూడా కారు వినియోగాన్ని తగ్గించడం, మెట్రో లాంటివి వాడటం, అది చెత్తని బహిరంగంగా కాల్చకుండా ఆపడం. ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకేమవుతుందంటే, ఇది ఓన్లీ ప్రభుత్వంపై నెట్టేసి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని ప్రభుత్వం పైన మనం భారం నెట్టేసే కంటే, ప్రజలు కూడా దాన్ని స్వచ్ఛందంగా చేసినట్టయితే ఇది ఆటోమేటిక్ బావుంటుందని చెప్పడం. ఓవరాల్‌గా ఏమవుతుందంటే ఇదొక దుష్ట సమస్యగా ఉంది. అన్ని రంగాల కారణాలు దీనికి కలిపున్నాయి. అందుకని చెప్పేసి బలమైన రాజకీయ సంకల్పం, స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఉండాలి. ఈ స్ట్రాంగ్ పొలిటికల్ విల్ అనేది ప్రజలు రాజకీయ నాయకుల్లో ఉండాలి. మనం దీనిపైన ఎటువంటి చర్యైనా తీసుకుందాం అని చెప్పేసి. సో, బలమైన పొలిటికల్ విల్, శాస్త్రీయ ప్రణాళిక, అలాగే రాష్ట్రాల మధ్య సమన్వయం చుట్టుపక్కల రాష్ట్రాలు కదా! హర్యానా, పంజాబ్, అలాగే ఇటుపక్క ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల నుండి కూడా సమన్వయం తీసుకురావాలి. అలాగే పౌర ప్రవర్తనలో మార్పులొచ్చినప్పుడే మనకు జనరల్‌గా దీని జరుగుతుందని చెప్పేసి అనడం జరిగింది. అలాగే స్మోక్ టవర్స్ గాని, దీర్ఘకాల ప్రణాళికలు ఇవన్నీ చేయడం వల్లే మనకు వర్క్ అవుతుందని చెప్పారు. అదే క్వెషన్ చూడండి. ఢిల్లీ కాలుష్యం అనేది పరిసర అనుసంధానమైనది లిక్విడ్ ప్రాబ్లమ్‌గా ఉంది. దీన్ని ఏ విధంగా ఊహాత్మకంగా మనం దీన్ని చర్యలు తీసుకోవచ్చన్నారు. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఆల్రెడీ అడిగున్నాడు ఎన్విరాన్మెంట్‌లో. కానీ మళ్ళీ ఇంకొకసారి అడుగుతుంటాడు. సో, వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్‌కి వెళ్దాం. తర్వాత అడిగానంటే మన్‌రేగా. మణిరేగా ఏదైతే ఉందో ఈ మణిరేగాలో మనకి అన్ని జాబ్ కార్డుదారుల కోసం ఆధారిత ఈవైసీ ధృవీకరణ నిర్వహిస్తుంది. అయితే దీంట్లో ఈ ఏదైతే కేవైసీ తీసుకున్నామో ఆధారం ద్వారా ఆధార్ అంటే ఆధార్ కార్డ్ యూజ్ చేసుకొని
మనం ఈకేవైసీ కండక్ట్ చేసి దీని ద్వారా మనం ఏంటంటే మన్రేగా వాళ్ళని మనకు లింక్ పెడుతున్నాము. ఈ యొక్క ఈ అధ్యాయం వల్ల సుమారుగా 27,00,000 కార్మికుల డేటాబేస్‌ని తొలగింపబడ్డారు అని చెప్పేసి అన్నారు. అంటే డూప్లికేట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను తొలగించడం వల్ల ప్రాబ్లమ్ ఏమవుతుంది? ఏదైతే ఎవరెవరైతే జనరల్‌గా వీటిని యూజ్ చేసుకొని వాళ్ళు ఈ డూప్లికేట్ కార్డ్ యూజ్ చేసుకొని చెరువు పని డబ్బులు వాటిని అవినీతి వాటికి దారి తీస్తున్నారు. వాటిని చెక్ పెట్టడానికి హెల్ప్ అవుతుందన్నారు. కాకపోతే 27,00,000 కార్మికులు తరుగుపడడం చాలా చాలా ఆలోచించాల్సిన విషయం. దీంట్లో ఎవరెవరైతే నిజమైన జెన్యూన్ ఆహ్, ఎవరైతే కార్మికులున్నారో వాళ్ళ పేర్లు తొలగించే అవకాశం కూడా ఉంది. దీనివల్ల వాళ్ళు చాలా నష్టపోతారని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్పింది. అంటే ఇవన్నీ ఫిజికల్ ధృవీకరణ తర్వాత తొలగించారు. అంటే ఏంటి వాళ్ళ తర్వాత ఆ ప్రాంతంకెళ్ళి అక్కడ పరిసొండాన్ని తొలగించారు. కానీ చాలా డూప్లికేట్లు గాని అలాంటి తీయని తప్పులున్నాయి. కానీ వలసలు కాబట్టి తీసేశారు. కానీ నిజమేనేంటంటే ఎవరైతే ఎలిజిబుల్ కార్మికులున్నారో వాళ్ళ పేర్లు కూడా తొలగడం జరిగింది. అది మంచిది కాదు అని చెప్పేసి ఆధార్ మాట్లాడుతున్నారు. నువ్వు ఆధారితంగా దీన్ని ధృవీకరణ చేద్దాం అనుకుంటున్నారు. కానీ అదేమవుతుందంటే పేద గ్రామీణ కార్మికులకు అడ్డంగా సృష్టిస్తుంది. ఎవరైతే జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని మాత్రం తొలగించకుండా ఉండాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సాంకేతిక లోపాల వల్ల గాని అలాంటి అనర్హులైతే మాత్రం వాళ్ళు బహిష్కరిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఆ రోజు రావాల్సిన ఉపాధి గాని ఏమి దొరకడం లేదని చెప్పేసి ఆధార్ చెప్పడం జరిగింది. సో, దీంట్లో మనం మన్రేగా చూసుకున్నట్టయితే 2008లో స్టార్ట్ అయిన మన దీంట్లో మన ఈజీగా చెప్పుకునే చెరువు పనులు అని చెప్తారు. ఇది చాలా 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 సక్సెస్‌ఫుల్ మూవ్‌మెంట్. ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కూడా ఏంటంటే దీన్ని ప్రైజ్ చేసింది ఒకసారి. ఈవెన్ ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ కావాలంటే వరల్డ్ బ్యాంక్ చూసిందంటే నేను చేసేస్తాను. సో, దీంట్లో మొదటగా మన్రేగా చూసుకున్నట్టయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ప్రతి గ్రామీణ కుటుంబానికి 100 రోజుల హామీ వేతన ఉపాధి. అంటే ఏంటి? 100 రోజులు ఖచ్చితంగా అంటే యాక్ట్ ప్రకారం ఏంటంటే ప్రతి గ్రామీణ కుటుంబానికి 100 రోజులు ఖచ్చితంగా 100 రోజులు దీన్ని డిమాండ్ అంటే పని కోరినట్టయితే ఖచ్చితంగా పని ఇవ్వాలి. ఇది స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ కాదు. స్కిల్డ్ వర్క్ కాదు. అన్‌స్కిల్డ్ గాని దాన్ని సెమీ స్కిల్డ్ గాని అంటారు. సో, దీంట్లో ఎవరైతే ప్రతి గ్రామీణ కుటుంబం ఉందో, ప్రతి గ్రామీణ కుటుంబం అనేది 100 రోజులు ఖచ్చితంగా హామీ అడిగిన ప్రతిసారి 100 రోజులు అతనికి పని కల్పించాలి. అందుకే ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటారు. గ్యారంటీ ఇవ్వాలి. ఒకవేళ పని కల్పించడంలో విఫలమైతే, పని కల్పించినందుకు కూడాను వాళ్ళు ఆ పని కల్పించిన రోజులు ఎంతైతే డబ్బులు పే చేస్తారో, అంతే డబ్బులు పే చేయాలి. అందుకని హక్కు ఆధారిత చట్టం వీళ్ళు అడగొచ్చు. మాకు చెరువు పనులు ఎందుకు ఏయడం లేదని చెప్పేసి. అందుకే డిమాండ్ డ్రివెన్ పని ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఉంది. ఇది కేంద్ర మంత్రిత్వ గ్రామాభివృద్ధి శాఖ. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ మంత్రిత్వ శాఖ అనేది మణిరేగా అనేది చూసుకుంటదంటే, ఇది దేనికోసం లాంచ్ చేసిందిది? ఇది లాంచ్ చేసింది గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ కలిగించడానికి. అందుకనే గ్రామీణ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది దీనికోసం చేసిందని చెప్పేసి చెప్పొచ్చనమాట. ఓకేనా? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆ తర్వాత ప్రిలిమ్స్‌లో మనకేంటి వేతనాలు, బ్యాంక్, పోస్ట్ ఆఫీస్‌లో ఖాతాలొస్తాయని, దీంట్లో ఎవరైతే ఉన్నారో గ్రామ సభ కూడా దీనికి ఎవరెవరైతే కొత్త వాళ్ళున్నారో వాళ్ళు చేర్చడానికి వాటికి కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే సోషల్ ఆడిటింగ్ తప్పనిసరి. అంటే సోషల్ ఆడిటింగ్ అంటే ఏంటి? సోషల్ ఆడిటింగ్ అంటే ఎవరైతే పీపుల్ ఉన్నారో, ఆ పీపులే ప్రభుత్వం ఏదైతే పథకం తీసుకొస్తే, ఆ పథకం అనేది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడిందని ప్రజలే దానిని విశ్లేషించి దానిని అంచనా వేసే పథకాన్ని ఏమంటారంటే సోషల్ ఆడిటింగ్ అంటారు. అంటే ఒక పథకం ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన పథకం అనేది వాళ్ళకి ఎంత లాభం చేకూరింది అనేది ప్రజలే లెక్క పెట్టేలాగా వాళ్ళకి హెల్ప్ అయిందా లేదా? అందరికి అందిందా లేదా? దీనివల్ల ఎంత ప్రయోజనం కలిగింది? ఇలాగ చేసేదాన్ని సోషల్ ఆడిటింగ్ అంటారు. ఆ సోషల్ ఆడిటింగ్ కూడా దీనికి తప్పనిసరి చేయాలని చెప్పారు. అలాగే ఈ-కావేస్ ఎందుకు చేస్తారంటే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు. ఎందుకంటే చాలామంది మనకి మన చూసినట్టయితే మన తెలుగులో చూసుకున్నట్టయితే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఉంటుంది.
ఆ సరిలేనికలో ప్రకాష్ రాజు చేసినది మిస్టేక్ అది. తనేం చేశాడు ప్రకాష్ రాజు, ఎవరెవరైతే దొంగ అకౌంట్ క్రియేట్ చేసి, తన మనీ ఏంటంటే ప్రభుత్వం ద్వారా వచ్చే స్కీమ్ మనీ అనేది తను డైవర్ట్ చేసుకొని తన ఫండ్స్ క్రాడ్ చేసుకున్నాడు. సో, అందుకని నిజమైన లబ్ధిదారులు గుర్తింపబడడానికి, డూప్లికేషన్ రిమూవ్ చేయడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పారదర్శకత పెరుగుతుంది. అందుకనే నీకేంటంటే కాపోతే ఏంటంటే చాలామంది కార్మికుల ప్రకారం బయోమెట్రిక్ అప్‌డేట్ కాలేదు. ఆధార్ కనెక్షన్ సమస్యలున్నాయి. అలాగే డిజిటల్ యాక్సెస్ కూడా చాలా మంది తక్కువ ప్రాంత నివాసం ఉంది. వీటి వల్ల ఏమవుతుందంటే అర్హులైన వారు కూడా సిస్టమ్ నుండి వెలువడే ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి ఒకటికి 2 సార్లు, ఒకటికి 2 సార్లు ఏం చేయాలి? వెలివేసే ముందు ఆ లిస్ట్ తీసే ముందు ఖచ్చితంగా ఉన్నారా? లేదా? అన్నట్టు మనం చేయాల్సిన అవసరం చాలా ఉందని చెప్పి చెప్పడం. అందుకే ఆధార్ బేస్ మీద నీకు పంపించే ముందు ఆధార్ ద్వారా ధృవీకరణ చేయాలి. చెల్లింపులు త్వరగా మరియు పారదర్శకంగా ఉండాలి. అలాగే మోసాలు అలాంటివి చేసినప్పుడే నీకేంటి మోసాలు నిర్వహించబడతాయని చెప్పేసి ప్రభుత్వం కూడా దీనికి చెప్పడం జరిగింది. సో, ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఏమవుతుందంటే మనకి జనరల్‌గా కొన్ని కొన్ని సార్లు లింకింగ్ లోపాలు ఉన్నప్పుడు చెల్లింపులు విఫలమవ్వచ్చు. దానివల్ల ఎక్కువ మంది పేదలు గాని, ఎక్కువ వలస కార్మికులు బహిష్కరించే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నా. ఈ వ్యాసంలో ప్రధాన సమస్య చూసుకున్నట్టయితే 27,00,000 మంది తొలగింపబడ్డారని చెప్పాం కదా! ఈ 27 మందిలో మన జనరల్‌గా ఏంటంటే ఎక్కువ మంది టెక్నాలజీ పరిపాలన లోపాల వల్ల కూడా కోల్పోయారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 27 మందిలో 7.3 లక్షల తవ్వకాలు నిర్మించారు. అంటే దీనివల్ల మేబీ ఇందులో ముందు ఎవరైతే అవి అంటే డూప్లికేట్ ఉన్నాయో, ఆ డూప్లికేట్‌ని తొలగించే మంచి పద్ధతి అవ్వచ్చు. కాకపోతే దీంట్లో ఎవరైతే నిజమైన లబ్ధిదారులను వాళ్ళు తొలగించకుండా ఉండకూడదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇది ఆర్టికల్ గురుండి. అండ్ మీకు మెయిన్స్ ఆన్సర్ రాసినప్పుడు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అంటాం. ఈ సస్టైనబుల్ డెవలప్ గోల్స్ 15 గోల్స్ ఉన్నాయి గదా! ఈ 17 గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 17 గోల్స్‌లోనే ఈ మన్రేగా అంటే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ మన్రేగా వల్ల ఏ విధంగా లాభాలు పొందుతుందని కూడా చెప్పడం జరిగింది. దీనిలో మొదట చూసుకున్నట్టయితే దీంట్లో ఫస్ట్‌గా మనం చూసుకున్నట్టయితే దీని ద్వారా మనకి ఫస్ట్ వన్ అంటే ఫస్ట్ సస్టైనబుల్ గోల్ అంటే నో హంగర్. అంటే రేపొద్దున నీకు పని ప్రొవైడ్ చేసి, అలాగే దానితో పాటుగా సరైన వేతనం అనేది చెల్లించడం వల్ల వాళ్ళకేమవుతుందంటే పావర్టీ అనేది తగ్గుతుంది. వాళ్ళ చేతిలో డబ్బులొస్తాయి కాబట్టి వాళ్ళు పావర్టీ తగ్గి వేరే ఇంక దేనికైనా సరే ఆ మనీని వాడడానికి హెల్ప్ అవుతుంది. అలాగే జీరో హంగర్. ఇది కూడా అంతే కదా! వాళ్ళేంటంటే ఆ పనిలో గమనించడం వల్ల నీకేంటంటే వాళ్ళు వస్తువులు ఏదైనా బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, ఆ బేసిక్ అవసరాలు కొనుక్కోవడం వల్ల నీకేమవుతుందంటే ఆటోమేటిక్‌గా జీరో హంగర్ వస్తుంది. అలా ఇన్‌ఈక్వాలిటీస్ తగ్గుతాయి. అంటే కంప్లీట్‌గా తగ్గిపోతాయని కాదు గానీ, అసమానతలు ఎవరైతే ఉన్నాయో కొంతవరకు ఈ పేద ప్రజల యొక్క ఆర్థిక స్థితి ఏదైతే ఉందో అది పెరుగుతుంది. అది పెరగడం వల్ల నీకేమవుతుందంటే కొంతలో కొంత అసమానత తగ్గుతుందని చెప్పేసి చెప్పారు. అలాగే ఇండస్ట్రీ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. అంతేనే కాదు ఇప్పుడేంటంటే వాళ్ళు పని చేసుకున్న తర్వాత వాళ్ళ చేతిలో నీకేంటంటే ఆటోమేటిక్‌గా కొంత పని ఉన్నందున అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ఆ తర్వాత కూడా ఏమైనా సమస్యలొచ్చినా సరే ఏదైతే ఉన్నాయో ఈ యొక్క వచ్చిన వేతనాలు యూజ్ చేసుకొని వీళ్ళు హెల్ప్ చేస్తుంది కాబట్టి మానిటరీ బెనిఫిట్ వల్ల గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కూడా వస్తుందని చెప్పి. అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయగలరు పిల్లలకి వాళ్ళకి. అలాగే జెండర్ ఈక్వాలిటీ. ఎందుకంటే ఇక్కడ చూసాం కదా! ఈ చట్టంలో మాట్లాడే ప్రకారం జెండర్ అంటే ఓన్లీ మేల్, ఫీమేల్ అని మాట్లాడలేదు. అందరికీ ఈ చట్ట ప్రకారంగా 100 రోజులు మనకి వేతనం అనేది జరుగుతుంది. మనం కోరిన పని ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటు వర్క్ కూడా పెరుగుతుంది. ఎకనామిక్ గ్రోత్ కూడా ఆర్థిక అభివృద్ధి మన దేశ అభివృద్ధి కూడా నీకేంటంటే ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. ఇది. ఈ క్వెషన్ చూడండి సాల్వ్ చేయండి మీకు అర్థమవుతుంది. క్వెషన్ చూసారు కదా! అదే నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. ఆర్మీ సెట్స్ అప్ 3 న్యూ గారిసన్స్ నియర్ ద స్ట్రాటజిక్ సిలిగురి కారిడార్.
సిలిగురి కోట మీకు ఆల్రెడీ చూపిచ్చాను చూడండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అస్సాంలో గల దిబ్రూ డిస్ట్రిక్ట్‌లో పెడుతుందని చెప్తున్నాం. భారత సైన్యం తూర్పు రంగంలో 3 కొత్త గారిసన్ ఏర్పాటు చేసింది. అది కూడా నీకేంటంటే అస్సాంలో గల దుబ్రీ ప్రాంతంలో లచిత్ బోర్పు లచిత్ బోర్ఫుకాన్ అనే మిలిటరీ స్టేషన్‌లో, బీహార్‌లో కిషన్‌గంజ్‌లోను, అలాగే పశ్చిమ బెంగాల్‌లో చోప్రాలో. ఈ 3 సార్లు 3 ప్రాంతాల్లో మనకేంటంటే పెట్టడం జరిగింది. ఇది మనకెందుకు మన భారత బంగ్లా సరిహద్దుకు అత్యంత వ్యూహాత్మకంగా ఉండే చిలుకులు దాన్ని చికెన్ నెక్ అంటారు. చికెన్ నెక్ ఎందుకంటారో చూపిస్తాను చూడండి. ఈ చికెన్ నెక్ అంటే వాళ్ళు ఒప్పుకోరు గానీ జనరల్‌గా మనకి ప్రెజెంట్ చూసి ఇది సిలిగురి కారిడార్. ఈ చిన్నది చూసుకున్నట్టయితే ఇది మన సిక్కిం రాష్ట్రం. ఇది వెస్ట్ బెంగాల్. ఇది వెస్ట్ బెంగాల్. ఇంకిక్కడ మనకేంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి. మేఘాలయ, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోలం. ఇక్కడ ఇదైతే రిమైనింగ్ భారతదేశం ఉందో దాన్ని కనెక్ట్ చేస్తూ ఉన్న ఒక 20-24 20 నుంచి అంతా కూడా వెడల్పు ఉండదండి. ఇదంతా మనం లెక్కేస్తే 20-22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇంత చిన్న ఏదైతే ఉందో పొడల్పు గల చిన్న దారి ఏదైతే ఉందో, ఈ దారి వల్ల మనకేంటంటే ఈ రిమైనింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటిని మనం కలవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అది దీన్నేమంటారు చిన్నది అందుకే దీన్ని చికెన్ నెక్ అంటారు. కోడి మెడలాగా ఉంటుందంటారు కాబట్టి చికెన్ నెక్ అంటారు. దీన్నే మనం సిలిగురి కాడ్ అని చెప్పుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇటుపక్క బంగ్లాదేశ్ ఉంది. అలాగే ఇక్కడేంటంటే ఇక్కడ చైనా ఉంది. చైనా ఒకవేళ ఈ ప్రాంతాన్ని అటాక్ చేసినట్టయితే మాత్రం మనకి కంప్లీట్‌గా మన యొక్క నార్త్ ఈస్టర్న్ ప్రాంతం నుండి మనం సెపరేట్ అయిపోతాం. అలాగే బంగ్లాదేశ్‌లో కూడా ప్రస్తుత పరిస్థితులు బాగోలేవు. చూసినట్టయితే బంగ్లాదేశ్ ఏమైంది? బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ మార్పు అంతకుముందు షేక్ హసీనా ప్రభుత్వం ఉండేది. షేక్ హసీనా ప్రభుత్వం ఇది చెప్పాలంటే మన భారతదేశ ప్రభుత్వానికి చాలా చాలా సహకారంగా ఉండే, స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వం షేక్ హసీనాది. కాపోతే తన ప్రభుత్వం తొలగించి వేరే ప్రభుత్వం వచ్చింది. మిలిటరీ కూప్ ద్వారా. ఎవరైతే ప్రస్తుతం ఇంటరిమ్‌గా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో తను కూడా ఏంటంటే యాంటీ హిందూ అంటే మన భారతదేశానికి యాంటీ ఇండియా భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు దాంతో పాటు ఈ పర్టిక్యులర్ ఏదైతే ఈ సమీకరణాల్లోన చైనా అనేది ఉనికి సరిహద్దు చొరబాటు మరియు జనసాంద్ర మార్పు జరిగే ఛాన్స్ ఉందని చెప్పి చైనా కూడా దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే మన నైరుతి భారతదేశాన్ని ప్రధాన భూభాగం ఈ సులుగుడు కూడా ఊహాత్మకంగా చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి దీనిని బలోపేతం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని అన్నారు. ఈ సులువు ఏమీ కాదు పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఒక 20-22 కిలోమీటర్లు ఉన్న భూభాగం ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ జిల్లాలో ఉంది అది? వెస్ట్ బెంగాల్‌లో ఉంది. ఇక్కడి వరకు వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఇంతవరకు కంటిన్యూ అవుతుంది వెస్ట్ బెంగాల్ అనేది ఇలాంతవరకు ఇదంతా వెస్ట్ బెంగాలే. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా సిక్కింలోకి వస్తుందనమాట. జనరల్ మనం చెప్పుకోవాలనుకున్నదే. ఇది చెప్పాను కదా! భారత ప్రధాన భూభాగాన్ని మొత్తం ఏదైతే 8 ఈశాన్య రాష్ట్రాలున్నాయో, ఈ ఈస్టర్న్ రాష్ట్రాలతో కలిపే ప్రధాన భూభాగం ఇది. ఇంక ఏ విధంగా మనకి కనెక్టింగ్ అనేది లేదు. దాంతో పాటు ఒకవైపు నేపాలు, ఒకవైపు భూటాను, పైభాగంలో చైనా అండ్ కింద బంగ్లాదేశ్ 4 ఉంటుంది. ఇటుపక్క నేపాల్ ఉంది. అలాగే నీకు ఇటుపక్క చూస్తే భూటాన్ ఉంది. భూటాన్‌కి ఆనుకుని చైనా ఉంటుంది. కింద బంగ్లాదేశ్ ఉంది. సో, 4 ప్రాంతాలు కలిపే మధ్యలో ప్రాంతం కాబట్టి ఇది, ఇది దీన్ని రక్షించడం అనేది మనకు అత్యంత కీలకమైన పాత్రగా చెప్పుకున్నాం కాబట్టి, దానికి తగ్గట్టుగా కొత్త రకాలొచ్చాయి. మీకు మెయిన్స్‌లో కూడా నీకేంటంటే సిలిగురి కారిడార్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఈశాన్య ప్రాంతాలు ఏదైతే నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో, వాటిపైన క్వెషన్ వచ్చినప్పుడు గట్టా మీరు సిలిగురి కారిడార్ గట్టి మెన్షన్ చేయొచ్చనమాట. కొత్త గారిసెల పేర్లేంటి మనకు అవసరం లేదు. కాబట్టి చెప్పారు కాబట్టి జస్ట్ చూసుకుందాం మనం. దీంట్లో చెప్పినట్టయితే లచిత్ బోర్ఫుకాన్ మిలిటరీ స్టేషను, అలాగే నీకు పహోమ్ జానాని లచీం బోర్ఫుకాన్ పేరు మీద ఇది పెట్టడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. పేర్లు మీకు అవసరం లేదు. కిషన్‌గంజ్ బీహార్‌లో పెట్టుకున్నాం. బంగ్లా సరిహద్దు దగ్గర వలసలు పోయే ప్రాంతాలు, చొరబడి మార్గాల పట్ల సున్నితమైన ప్రాంతంగా దీన్ని ఉంచడానికి ఇది సున్నిత ప్రాంతం కాబట్టి దీన్ని రక్షణ కింద పెట్టాం. అలాగే మూడోది చోప్రా అంటే ఏంటి పశ్చిమ బెంగాల్‌లో అదే ప్రాంతంలో ఉన్న చోప్రా రీజను. ఈ చోప్రా రీజన్ కూడా పెట్టుకున్నాము. సో, దీనికి అన్నిటికి చూసుకున్నట్టయితే ఈ 3 ప్రాంతాలున్నాయో ఈ 3 ప్రాంతాల్లో మనకి మిలిటరీ గార్డ్స్‌ని పెట్టి ఇంకొంచెం భద్రతని పెంచడానికి మాత్రం మన ప్రభుత్వం తీసుకున్నది మంచి నిర్ణయంగా మనం చెప్పొచ్చు. దీని ద్వారా మనకిచ్చిన
మ్యాప్ ద్వారా ఏవైనా ప్రశ్నలుంటే చాలా వరకు వాటిని చదవండి. చాలా చాలా ఇంపార్టెంటు. ఏ ల్యాండ్ లాక్డ్ ఉంది? ఏ కంట్రీ దేనికి కనెక్ట్ అవుతుంది? ఇలాంటి క్వెషన్ యూపీఎస్‌లో అడిగే ఛాన్స్ ఉంది. ఆ మ్యాప్ ఇంకొకసారి మనం చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వాస్తవంలో ప్రత్యేక దళాలు అవుతున్నాయి. మార్కోస్ కానీ, గరుడ కమాండ్స్ గానీ, పెద్దగా అవసరం లేదు. జస్ట్ మీకేంటంటే ఆ సరిహద్దులు ఏమేమి కాపాడుతున్నాయో, ఏ సెక్యూరిటీ ఫోర్స్‌లు ఉన్నాయో, అది జస్ట్ ఐడియా కోసం చెప్పుకున్నా గానీ, మెయిన్‌గా సిలిగురి కారిడార్ ఎక్కడుంది? అది ఏ జిల్లాలో ఉంది? దానివల్ల దానికి ఇంపార్టెన్స్ ఏంటి? మన జాతీయ భద్రతకు, అలాగే మన ఈశాన్య ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు కలపడానికి, వాటి పైన చైనా గాని, బంగ్లాదేశ్ గాని, మయన్మార్ గాని వాటిపైన చెయ్యి వేసి వాటి ఆక్రమణకు గాని, అలాంటి వాటి తీసుకోకుండా సరే చర్యలు తీసుకో విధంగా మనకుండాలని చెప్పేసి, ఈ సిల్క్ రికార్డ్ ఇంపార్టెన్స్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చదువుకోండి. అసలు మ్యాప్ కూడా చూడండి. మ్యాప్ బేస్డ్ క్వెషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మెయిన్‌గా అంటే బంగ్లాదేశ్ పాలన మార్పులు జరిగాయి. అలాగే డోంగ్రా చుట్టూ దీంట్లోన ఆల్రెడీ తెలుసు డొక్లాం ఇష్యూ మనకు తెలుసు. దాన్ని డోక్లాం క్రైసిస్ అంటారు. ఈ డోక్లాం క్రైసిస్ ఏం జరిగిందో తెలుసు కదా! డోక్లాం అనేది భూటాన్‌లో ఒక ప్రాంతము. అయితే ఈ భూటాన్‌లో ఒక ప్రాంతం అయినా సరే చైనా అనేది దాన్ని ఆక్యుపై చేసడానికి ప్లాన్ చేసింది. ఇక్కడ ఏదైతే జంక్షన్ ఉందో, ఈ జంక్షన్ ఉన్న ఏరియాని డోక్లాం అంటారు. ఇక్కడ భూటాన్ ఉంది. కానీ చైనా ఏం చేసింది, నేను కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి, ఈ ప్రాంతం నాదవుతుందని చైనా దీన్ని ఆక్యుపై దాని దగ్గరగా ఉండేదేంటి సిలిగురి కారిడార్. అందుకనే కదా! సో, అందుకని చెప్పేసి భారతదేశం కూడా 2017లో జరిగిన పెద్ద ఇష్యూ అది. 2015 ఏదైతే 2020లో గాల్వాన్ ఇష్యూ జరిగిందో, అలాగే 2017లో డోక్లాం సమస్య బాగా పెద్ద సమస్యగా మారింది. ఆ తర్వాత మన ప్రధానమంత్రి చైనాని విజిట్ చేయడం వల్ల ఆ తర్వాత సద్దుమణిగింది గానీ, అప్పుడు ఈ డోక్లాం ప్రాంతాన్ని బంగ్లాదేశ్ భూటాన్‌లో ఒక ప్రాంతమైనా సరే, భూటాన్ నుంచి ఆక్రమించుకోవడానికి చైనా ట్రై చేసింది. అయితే భూటాన్ మరియు మన భారతదేశం యొక్క స్నేహపూర్వక ఒప్పందం ఏదైతే ఉందో, ఆ స్నేహపూర్వక ఒప్పందం వల్ల ఎప్పుడైనా సరే భూటాన్‌కి ఎటువంటి మిలిటరీ సమస్యొచ్చినా సరే, భద్రత సమస్యొచ్చినా సరే, భారతదేశం సాయం చేస్తుంది అనే ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చి, వాళ్ళిద్దరి మధ్య భారతదేశం చొరబడి ఈ సమస్యని అక్కడే నివారించడానికి ప్రయత్నించిందని చెప్పేసి చెప్పొచ్చు. సో, అదే ఇక్కడ చెప్పడం జరిగింది. ఏదైతే ఇంకోటి ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పాలన మార్పు మారడం వల్ల మనకి చాలా చాలా సరిహద్దు మార్పులు చాలా సమస్యగా మారుతాయి. అలాగే డోక్లాం మరియు చుంబివాన్‌లో చైనా చలనాలు. చైనా ఏం చేస్తుంది? చైనా మూవ్‌మెంట్ చేస్తూ అదేం చేస్తుంది? ఈ రెండిటిని ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నించింది 2017లో. అతి పెద్ద సమస్యగా అప్పుడు మారినప్పుడు మన భారతదేశం ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని కాబట్టి సో, అందుకనేంటి చిలుకూరు కాడ దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకోటి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సమావేశం. భారత్ లేకుండా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒక సమావేశం పెట్టాయి. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ మూడిటి వల్ల ప్రస్తుతానికి ఆల్రెడీ తెలుసు మనకి, చైనాకి అలాగే మనకి, పాకిస్తాన్‌కి మధ్య ఉన్న సత్సంబాలు అస్సలేం బాగోలేవు. ఆల్రెడీ రిలేషన్స్ అనేవి అతి క్షీణ దశకు చేరుకున్నాయి. సో, దాని వలనేంటంటే, ఈ 3 జరిగే మీటింగ్ అనేది, మన ఇండియాని ఒకవేళ చెక్ పెట్టాలనుకుంటే మాత్రం, వాళ్ళ సైడ్ బంగ్లాదేశ్ నుండి మాత్రం సిలిగురి కారిడార్ అనేది వన్ ఆఫ్ ది హాట్ స్పాట్‌గా అవుతుంది. అందుకని చెప్పేసి, ఇలాంటి మీటింగ్‌లన్నీ ఉద్దేశించి గవర్నమెంట్ అనేది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే దాంతో పాటు ఏంటంటే, మయన్మార్ ఏదైతే ఉందో, మయన్మార్‌లో కూడా మిలిటరీ coup అంటారు. ఏంటేంటి, ఏవైతే ఆర్మీ ఉందో, ఆర్మీ అనేది అధికారంలోకి ఆల్రెడీ ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఉన్న మయన్మార్‌లో ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తొలగించి, మయన్మార్ ఆర్మీ ఏదైతే ఉందో, ఆ మయన్మార్ ఆర్మీ అధికారంలోకొచ్చింది. ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అయింది. ఇప్పుడేంటంటే, వాటిలోనే ఆల్రెడీ చైనా యొక్క ప్రాబల్యం పెరుగుతుందనమాట. ఇది కూడా మనకేంటంటే మంచి ఇదిగా అంశంగా కనిపించడం లేదు. అందుకని ఈ పరిస్థితులన్నిటికి అనుగుణంగా చూసుకొని, మన ఏదైతే భారతదేశం ఉందో 3 ఎక్స్‌ట్రా మిలిటరీ గ్యారసన్స్ పంపించింది భద్రత పెంచడానికి అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు క్వెషన్ చూడండి. క్వెషన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. తర్వాత మనం ఆలోచిద్దాం. సో, దాంతో పాటు ఇంక వేరేగా ఏమిచ్చారంటే, ఇంకా ఎటువంటి ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగారు. సరిహద్దు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి, వేగవంతమైన సరిహద్దు అంటే ఏంటి? సరిహద్దులో
ఎవరైతే ఉన్నారో సరిహద్దులో ఉన్న ఆర్మీ గాని, అలాగనే మన యొక్క భద్రతా బలగాలు. ఈ భద్రతా బలగాలకి అతి త్వరితగతిన ఏవైనా అందించడానికి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేగంగా నిర్మాణంగా జరగాలి. ఎందుకంటే వేగంగా జరిగినప్పుడే త్వరితగతిన ఏదైనా అప్రమత్తంగా ఉండడానికి ఏదైనా సమస్యొచ్చినప్పుడు వేగంగా నిర్వహణకు హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అది వన్ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఆధునిక పర్యవేక్షణ ఏంటంటే టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం దీని యొక్క పర్యవేక్షణ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కొత్త ముందస్తు స్థానిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందే పెట్టడం గాని, అలాగే మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా! రఫేల్ ఫైటర్ జెట్లు గాని, బ్రహ్మోస్ క్షిపణులు గాని, ఇలాంటి ఆధునిక వ్యాయ రక్షణ వ్యవస్థలను తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అలాగే నీకు అరుణాచల్ ప్రాంతంలో కూడా ఎల్ఏసీ వద్ద భారత్ స్థావరాలు బలపరచాలి అని చెప్పేసి ఆర్టికల్ రాయడం జరిగింది. ఎందుకు అంటే అది మెయిన్‌గా ఏంటంటే అక్కడ జరుగుతున్న ప్రాంతాలనేవి మనకు అండగా లేవని చెప్పి అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా దీని మీద చాలా ఉంది. ఎందుకంటే అది ఓన్లీ కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద చాలా పాత్ర ఉంది. దాంట్లో నుంచి అస్సాం ప్రభుత్వం కూడా నీకు చూసుకున్నట్టయితే భూమి ఏదైతే ఉందో భూమి ఆక్రమణ ఏవైతే ఉందో దాని సహాయం అనుమతులు ఏదైతే ఉందో ల్యాండ్ అనేది కొంత మిలిటరీ గార్రిసన్ వాటి మారుస్తున్నారు కదా! అలాంటిది ల్యాండ్ కూడా వేగవంతంగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి మన భద్రతా బలగాలు బలోపేతం చేయడానికి హెల్ప్ చేయాలి. దాన్ని ఫాస్ట్‌గా చేసిన అవసరం చాలా ఉందని చెప్పేసి ఉంది. అలాగే పరిపాలన సహకారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి అడ్డుకట్టుగా ఉండకుండా వాటి సహకారం అందించాలి చాలా మంది చెప్పారు. కంప్లీట్‌గా మనకేంటంటే ఎస్‌సీఆర్‌టీ ఒక మెయిన్ సబ్జెక్ట్ క్వెషన్ అంతా డీల్ చేయడం జరిగింది. అయితే మీరు ప్రిలిమ్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రిలిమ్స్‌లో క్వెషన్స్ చాలా చూడండి. ఇప్పుడు క్వెషన్ సాల్వ్ చేసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ చూసినట్టయితే ఇది తరచుగా కనిపించే వార్తల్లో కనిపించే సిలిగురి కారిడార్ కలిపేది ఏదన్నారు? దేనికి కలుపుతుంది ఇది? భారత భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పదం అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చిన ఆర్టికల్ తమిళనాడు గవర్నమెంట్ మూవ్స్ ఎస్సీ అగైన్స్ట్ ప్రెసిడెంట్స్ రిఫ్యూజల్ టు గివ్ అసెంట్ టు యాంటీ నీట్ బిల్. అంటే ఈ బిల్లు గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే జస్ట్ ఎ మినిట్. తమిళనాడు గవర్నమెంట్ మూవ్స్ ఎస్సీ అగైన్స్ట్ ప్రెసిడెంట్ రిఫ్యూజల్ టు గివ్ అసెంట్ బిల్ అనేది ఇది చూసి తమిళనాడు గవర్నమెంట్ అనేది నీతి వ్యతిరేక బిల్లుని ఈ నీటి బిల్ ఏంటంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఇంట్రెస్ట్ దేనికి మెడికల్ ఎగ్జామ్ అంటే అందరికీ ఒకే కామన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఒకే కామన్ ఎగ్జామ్ మెడికల్ ఎగ్జామ్ అంటే ఐఐటి తరహాలో ఐఐటికి చూసారా అందరికి ఒకే ఎగ్జామ్ పెడుతున్నారు దేశం మొత్తం మీద అలాగే ఐఐటి తరహాలో నీట్ కూడాను అందరికీ ఒకే ఎగ్జామ్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది నీట్ బిల్లు. అయితే ఈ నీట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎగ్జామ్స్ కూడా అదే విధంగా జరుగుతున్నాయి. అయితే ఇది సిబిఎస్ఈ స్టూడెంట్స్‌కి వాళ్ళకి సిబిఎస్ఈ ఎడ్యుకేషన్‌కి అనుగుణంగా ఈ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. సో, దాని వలన ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ స్కూల్ చదివినారు, తమిళనాడు స్టేట్ సిలబస్ ఎవరు చదువుతారో వాళ్ళకి దీనివల్ల అన్యాయం జరుగుతుందని చెప్పి తమిళనాడులో గొడవలు జరగడం వల్ల ఆల్రెడీ నీట్
బిల్లు వల్ల ఒక స్టూడెంట్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తమిళనాడులో. ఇలాంటి చాలా ఇష్యూస్ జరిగాయి. అయితే అలా జరగడం వల్ల తమిళనాడు గవర్నమెంట్ అనేది నీట్ ఎగ్జామ్ నుండి తమిళనాడుని వదిలేస్తున్నట్టు ఎగ్జామ్ తీసుకురమ్మన్నారు. అయితే దానికి రాష్ట్రపతి అనేవాళ్ళు ఆ బిల్లు ఏదైతే తమిళనాడు గవర్నమెంట్ అయితే ప్రవేశపెట్టిందో, ఆ బిల్లుని ఇంతవరకు ఆమోదం జరపలేదు. దీనికోసం కూడా ఇదే కాదు, మోర్ దాన్ 10 బిల్లనేది మన ప్రెసిడెంట్ అనేవారు రిజర్వ్ చేసి ఉంచేశారు. దీనివల్ల ఏం జరిగిందంటే, దీన్నుద్దేశించి ఆల్రెడీ తమిళనాడు సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించడం జరిగింది. సుప్రీం కోర్ట్ అనేది ఒక కేస్‌లో తమిళ్ గ గవర్నర్ గాని, ప్రెసిడెంట్ గాని 3 నెలల్లో ఒక బిల్ పాస్ అవ్వకపోతే బిల్ ఆటోమేటిక్‌గా చట్టం అయిపోతుంది. సంతకం పెట్టకపోయినా సరే, ఆటోమేటిక్‌గా అది చట్టం అయిపోతుంది అనే తీర్పునిచ్చింది. దానికి వ్యతిరేకిస్తూ మన ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆర్టికల్ 143 ఉపయోగించి సుప్రీం కోర్ట్‌ని కూడా క్వెషన్స్ వేయడం జరిగింది. ఆ క్వెషన్ సుప్రీం కోర్ట్ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. అంటే ఇది కంప్లీట్‌గా ఏంటంటే ఒక ఫెడరలిజం ఏదైతే ఉందో సంఘీయ వ్యవస్థలో ఉన్న సమస్యలను మనకి సెంట్రల్ నుండి స్టేట్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న అనుసంధానం ఏ విధంగా తగ్గుతుందో సంఘీయ వ్యవస్థలో ప్రాబ్లమ్స్ ఏంటో దాన్ని చెప్తుందనమాట. ఆర్టికల్‌లోకెళ్ళినట్టయితే మనం చెప్పాను కదా! ఇది తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే ఉందో సంఘీయ రాజ్య వ్యవస్థ దీని విరుద్ధంగా ఉందని వాదిస్తుంది. దీని ప్రధానంగా చూసుకున్నట్టయితే బిల్లు ఉద్దేశ్యం ఏంటంటే తమిళనాడులో వైద్య ప్రవేశ విషయంలో నీట్ నుంచి మినహాయింపు కావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ రాష్ట్ర వాదన చూసుకున్నట్టయితే తమిళనాడులో నీట్ ధనికులు, పట్టణ విద్యార్థులు మరియు సీబీఎస్ఈ విద్యార్థులకు అనుగుణంగా ఉంది. గ్రామీణ ఆర్థికంగా వెనకబడిన తమిళ మీడియం విద్యార్థులు దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నారు అనే ఉద్దేశం మీద వాళ్ళని తమిళనాడుకి ఎగ్జామ్ సెపరేట్‌గా తీసేయాలని చెప్పేసి నీట్ నుంచి కాకుండా వాళ్ళు వేరే ఎగ్జామ్ పెట్టుకుంటారని చెప్పేసి బిల్ పెట్టారు. అయితే బిల్ ఆమోదం జరగలేదు. అది ఏ విధంగా జరగలేదు రాజ్యాంగపరంగా చూసుకున్నట్టయితే, రాజ్యాంగపరంగా ఆర్టికల్ 200 ప్రకారంగా మనకేంటంటే ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్ అక్కడ ఆర్టికల్ 111 ఎక్కడ యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఆర్టికల్ 111 అంటారు. ఈ ఆర్టికల్ 111 ప్రకారం ప్రెసిడెంట్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం చేసిన బిల్లుని సంతకం పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడాను మనం చూసుకున్నట్టయితే 200 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ అనే అతను ఏదైనా ఒక బిల్ అనేది సంతకం పెట్టేది అతను ఏంటంటే దానిపైన సంతకం పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్ర స్థాయిలో కూడా చిన్న మార్పులు తేనున్నాయి. ఆ మార్పులు ఏంటంటే చిన్న మార్పులు ఏంటంటే ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ ఏదైనా బిల్లుని రాష్ట్రపతి పరిశీలనకు రిఫర్ చేయొచ్చు. ఈ రాష్ట్రపతి పరిశీలనకు రిఫర్ చేసిన ఏదైతే బిల్ ఉందో, ఆ బిల్లుని రాష్ట్రపతి ఎంత కాలమైనా సరే అలా దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉంచవచ్చు. లేదా రాష్ట్రపతి ఒక గవర్నర్ అనుకోండి. గవర్నర్ తమిళనాడు అసెంబ్లీ ఉంది. తమిళనాడు స్టేట్ అసెంబ్లీ ఉంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. తమిళనాడు శాసనసభ ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. అది గవర్నర్ అనేవారు ఫస్ట్ సారి దాన్ని తిరిగి పంపించారు. రెండోసారి అదే బిల్లుని పంపిస్తే గవర్నర్ సంతకం పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా జరుగుతున్న ప్రాసెస్ ఏంటి? ఆర్టికల్ 200 ప్రకారం జరిగే ప్రాసెస్ ఇది. ఆర్టికల్ 201 ప్రకారం చూసుకున్నట్టయితే గవర్నర్ అనేవాడు రాష్ట్రపతి పరిశీలనకు దీన్ని రిఫర్ చేయవచ్చు. అయితే ఈ రిఫర్ చేసేటప్పుడు దీంట్లో ఒకవేళ తిరిగి ప్రెసిడెంట్ పంపించిన తర్వాత తిరిగి ఏదైతే శాసనసభ తిరిగి మళ్ళీ ప్రెసిడెంట్‌కి రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతిని సంతకం చేయాల్సిన అవసరం లేదు. దాన్ని అంతే విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచేయవచ్చు. పక్కన పడేయొచ్చనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే అలాగే ఆర్టికల్ 252 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏదైనా కేంద్ర చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర చట్టం ఉంటే దానికి రాష్ట్రపతి అసెంట్ అవసరం. అందుకని ఈ కారణం ప్రకారంగా నీకేంటంటే ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ అనేవాడు బిల్లుని రాష్ట్రపతి పరిశీలనకి రిఫర్ చేశారు. అయితే ఇది ఆర్టికల్ 47 డీపీఎస్‌పీ దీనిలో ఏంటంటే ప్రజారోగ్యం కాపాడడం అనేది జనరల్‌గా రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం అని చెప్పి చెప్పారు. అయితే
ఇది బిల్ అనేది తమిళనాడులో దీన్ని ఏకీగ్రవంగా ఆమోదించిన గవర్నర్ రెఫర్ చేశారు ఎవరికి? రాష్ట్రపతికి. అలాగే కేంద్ర ప్రభుత్వ శాఖలు వివరాలు కోరాయి. కానీ కారణం చెప్పకుండా రాష్ట్రపతి అనేవాతను అనుమతి నిరాకరించారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ప్రెజెంట్ జరుగుతుందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్‌గా ఏంటి? ఏదైతే రాష్ట్ర విద్యార్థులు ఉన్నారో వాళ్ళ సామాన్య ప్రాప్యత దెబ్బతీసిందని చెప్పేసి అలాగే వీళ్ళు ఆరోపిస్తున్నారు. అదే దీని ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకంటే సుప్రీం కోర్ట్ అనేది మొన్న రీసెంట్‌గా జరిగిన ఒక కేసులో సుప్రీం కోర్ట్ అనేది అలాగే పెండింగ్ కేసులు ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధమని ప్రెసిడెంట్ మరియు రాష్ట్రపతులు ఎవరైతే గవర్నర్ ఉన్నారో గవర్నర్ మరియు రాష్ట్రపతి ఒకవేళ వాళ్ళు 3 నెలలు సంతకం చేయని యెడల అది ఆటోమేటిక్‌గా చట్టం అయిపోతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది సుప్రీం కోర్ట్ అనేది ఎవరైతే మన ప్రెసిడెంట్ ఉన్నారో రాష్ట్రపతి మీద మరియు గవర్నర్ పైన ఒక విధించిన ఒక బాధ్యతగా అని చెప్పొచ్చు. కానీ జనరల్‌గా రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఇంతవరకు ఎటువంటి బాధ్యత విధించింది అక్కడ లేదు. సో, అందుకని చెప్పేసి ఇది రాజ్య విరుద్ధం అని చెప్పేసి ఆ తీర్పుకి కౌంటర్‌గా ప్రెసిడెంట్ అనే ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటారు. ఈ ప్రెసిడెన్షియల్ 143 ప్రకారం సుప్రీం కోర్ట్‌లోకి ఏ పైన మీరు చర్యలు తీసుకోవాలన్నట్టుగా తిరిగి ఒక క్వెషన్ వేయడం జరిగింది. అయితే దానికి సుప్రీం కోర్ట్ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ కేసు వెళ్ళిన తర్వాత ఈ కేసు దానికే సంబంధించింది కాబట్టి త్వరితగతిన దీనిపైన ఏ విధంగా వస్తుందో మనం చూద్దాం. అయితే దీంట్లో ప్రిలిమ్స్ కోసం చూసుకున్నట్టయితే చూడండి తమిళనాడు ఏదైతే నీట్ బిల్ ఉందో ఆ సంగతికి ఏదైతే ఉందో అని మాట్లాడదాం. అలాగే ఎస్ఎస్ఎన్ రీజన్ ఉంది. ఎస్ఎస్ రీజన్ టైప్ సాల్వ్ చేయండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఈ బిల్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాలిటీ పర్స్పెక్టివ్. ఎందుకంటే ఈ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లు ప్రకారంగా మనకి పాలిటీ ప్రకారంగా ఫెడరలిజం సంఘీయ వ్యవస్థకును అలాగే నీకేమవుతుందంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి? లెజిస్లేచర్ ఏదైతే మన శాసనసభ ఉందో, ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఉందో, అలాగే జ్యుడిషియరీ ఈ మూడిటి పైన కూడా నీకేంటంటే బాధ్యతలు అనేవి సెపరేట్‌గా ఉండాలి. వేరే వాళ్ళు దానిపైన యాక్చువల్‌గా ఏంటంటే ఇంటర్ఫియర్ కాకూడదు. అయితే జ్యుడిషియరీ అనేది చొరవ తీసుకొని ఈ విధంగా నువ్వు లాంగ్ పెండింగ్‌గా ఉంచేసినట్టయితే అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పడం జరిగింది. అయితే ఆ విధంగా జరగడం అనేది కానీ ఏంటంటే సుప్రీం కోర్ట్ అనేది ప్రెసిడెంట్ పైన విధులేయడం అనేది కూడా నీకు జనరల్‌గా ఎక్కడ మనకది సపోర్టివ్‌గా ఉండదు. అందుకని చెప్పేసి 2 పరంగా మాట్లాడుకున్నా సరే ఈ జనరల్‌గా ఏ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరి అలాగే నీకు సుప్రీం కోర్ట్‌కు మరియు ఎగ్జిక్యూటివ్‌కి మధ్య ఏ విధంగా సత్సంబంధాలు మారిపోతాయనేది దీన్ని బట్టి తెలుస్తుందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. అలాగే పాలిటీ ప్రకారం ఈ ఆర్టికల్స్ ఏవైతే చెప్పుకున్నామో, ఈ ఆర్టికల్స్ కూడా చదవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఏమైనా అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తెలియచేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ తీసుకున్న ఎల్టీఎక్స్ మీకోసం. సో, దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాం. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన ఆర్టికల్ ఏంటంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. వాట్ ఆర్ ద థ్రెట్స్ ఫ్రమ్ జీఎన్ఎస్ఎస్ స్పూఫింగ్. ఇది ఆల్రెడీ జీఎన్ఎస్ స్పూఫింగ్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ మీకు మొన్న ఇంగ్లీష్ యొక్క అనాలిసిస్ ఏదైతే ఉందో అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ అనాలిసిస్‌లో దీని గురించి చెప్పడం జరిగింది. ఇంకొకసారి కూడా మనం డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ దీనిపైన ఆర్టికల్ కూడా వచ్చింది మనం చెప్పాం కదా! ఇది ఏంటంటే జీఎన్ఎస్ స్పూఫింగ్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ స్పూఫింగ్. అంటే ఏదైతే ఢిల్లీ పైన అంటే ఏంటి ఆల్రెడీ మనకు తెలుసు. చాలా వరకు మనం జీపీఎస్ సిస్టమ్ వాడుతున్నాం. ఎవరిది గూగుల్‌ది ఏదైతే ఉందో దాని యొక్క జీపీఎస్ సిస్టమ్ వాడుతున్నాం. ఈ జీపీఎస్ సిస్టమ్ కూడా ఎలా వర్క్ అవుతుందంటే రేడియో తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీ‌తో వర్క్ అవుతుంది. రేడియో తరంగాలు ఏవైతే ఉన్నాయో ఈ రేడియో తరంగాల మధ్య ఏదైతే ఉందో వాటి యొక్క ఫ్రీక్వెన్సీ మీద వర్క్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో తరంగాల్లో 98.3 ఎఫ్ఎం, 101, 102.1 ఎఫ్ఎం. ఈ 102.1, 98.3 ఎఫ్ఎం, 98.3 గిగాహెర్ట్జ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీలో ఒక రేడియో మిర్చి అనేది రన్ అవుతుంది. అంటే ఏంటి? అది వాడే ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో ఆ ఫ్రీక్వెన్సీ అనేది 98.3 వాడుతుంది.
సో, మనం ఏదైనా సరే, మనం మన యొక్క రేడియోలో గాని, లేదా గాని మొబైల్‌లో గాని రేడియో అది ఒక 98.3 ఎఫ్ఎం ఏదైతే ఉందో 98.3 గిగాహెర్ట్జ్ మనం పెట్టుకున్నట్టయితే, ఈ 2 మ్యాచ్ అవ్వడం వల్ల అక్కడ రేడియో మిర్చిలు ఏవైతే సాంకేతికాలొస్తాయో అవి మనకు అందుతాయి. ఒకవేళ మన ఛానెల్ 102, 1.1 పెట్టామనుకో, అక్కడ 102, 1.1 ఎఫ్ఎం ఏదైతే ఉందో దాని ప్రకారం వచ్చే వార్తలు మనకొస్తాయి. సో, ఈ విధంగా రేడియో తరంగాలనేది ఒక ఫ్రీక్వెన్సీ సెట్ ద్వారా జరుగుతుంది. సో, దీన్ని బేస్ చేసుకొని మనకి 1జీ గాని, 2జీ గాని, 3జీ గాని, 4జీ గాని, ఇప్పుడు 5జీ గాని మనకేంటంటే ప్రస్తుతానికి వీటి బేస్ రన్ అవుతున్నాయి. అయితే ఇక్కడ చెప్పిందేంటంటే, సో, అదే విధంగా నీ నావిగేషన్ సిస్టమ్ కూడా నీకేంటంటే, నువ్వు పంపించే సిగ్నల్ అనేది అటుపక్క వాళ్ళు శాటిలైట్ ద్వారా వచ్చే సిగ్నల్ ఏదైతుందో, ఆ 2 మ్యాచ్ అయినప్పుడు నీకు జనరల్‌గా నీకు ఆ సిగ్నల్ క్యాచ్ చేయడం వల్ల నీకు జీపీఎస్ రన్ అవుతుంది. అయితే వీళ్ళేం చేస్తున్నారంటే ఈ మధ్య ఆ జీపీఎఫ్ మ్యాచింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగా వాళ్ళు ఒక ఫేక్ ఫ్రీక్వెన్సీని పంపించి మనని డైవర్ట్ చేస్తున్నారు. దాన్నే జీపీ స్పూఫింగ్ అంటారు. అది చెప్పాను కదా! చూసాం కదా! మనకేంటంటే జనరల్‌గా ఢిల్లీ పైన గగనంలో ప్రవహిస్తున్న విమానాలకు ఏమవుతుందంటే, ఈ మధ్య చాలా ఎక్కువ జీపీఎస్ స్పూఫింగ్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏంటి? నకిలీ ఉపగ్రహ సంకేతాలు పంపించడం ద్వారా విమానంలో నావిగేషన్ రిసీవర్స్ మోసగించడం జరుగుతుంది. చెప్పాను కదా! విమానం ఉంది. ఇప్పుడు శాటిలైట్ ఉంది. ఇప్పుడు ఏదైతే రేడియో తరంగం చెప్పానో అదే ఇక్కడ వర్క్ అవుతుందన్నమాట. ఇదొక శాటిలైట్ ఉంది. ఈ శాటిలైట్‌కి నువ్వు కనెక్ట్ అయ్యున్నావు. ఇక్కడ నీ విమానం ఉంది. ఈ విమానం అనేది ఫర్ ఎగ్జాంపుల్ నీకు ముంబై నుండి ఢిల్లీ వెళ్తుంది. సో, వీళ్ళు ఒక శాటిలైట్ కనెక్ట్ సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారు. సో, ఏమవుతుందంటే శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ అనేది ఇది పంపించినప్పుడు, ఆ శాటిలైట్ ద్వారా పంపించే రిసీవ్ సిగ్నల్స్ తీసుకొని ఢిల్లీకి ఎలాగెళ్ళాలో వెళ్తుందనమాట. సో, ఈ విధంగా ఏరోప్లేన్ ఏదైతే ఉందో ఏరోప్లేన్ అనేది పనిచేస్తుంది. ఈ ఈ ఉపగ్రహం పంపించే సంకేతాలు ఈ ఉపగ్రహం కాకుండా వీళ్ళు వేరేగా ఫాల్స్ సంకేతాలు పంపిస్తున్నారనమాట. అంటే ఎలా చెప్పొచ్చు మనం? అవి కాకుండా వీళ్ళేం జేస్తున్నారంటే, వీళ్ళ సైడ్ నుండి వేరే సంకేతాలను పంపిస్తున్నారు. దీని నుంచి సంకేతాలు ఏమొస్తున్నాయి? ఆ సంకేతాలు రావడం వల్ల దారనేది ఈ ప్లేస్‌కి కాకుండా వేరే ప్లేస్‌కెళ్ళమని చెప్పేసి చూపిస్తుంది. సో, ఇక్కడ ల్యాండ్ అవ్వాల్సిన యాక్చువల్‌గా ఇక్కడ ఢిల్లీకెళ్ళి ల్యాండ్ అవ్వాల్సిన ప్లేస్ అనేది వేరే ప్లేస్‌కెళ్తుందన్నమాట. సో, ఈ విధంగా నకిలీ ఉపగ్రహ సంకేతాలు పంపించడం ద్వారా విమానం యొక్క నావిగేషన్ రిసీవర్లు మోసగించబడతాయి. ఫలితంగా తప్పుడు స్థాన సమాచారాన్ని, తప్పుడు టెర్రైన్ అంటే ఈ ప్లేస్‌లో ఏవైతే ఉందో ఇక్కడ ముందు మంచుందనో, లేపోతే ముందు వేరే ప్రాంతాలున్నాయనో, అక్కడ మేఘాలెక్కువున్నాయనో, వాతావరణం ఇలాంటి రిసీవర్లు కాకుండా తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఫ్లైట్స్ అనేవి వేయడం జరిగింది. దీనివల్ల అంటే ఫ్లైట్ వేరే దగ్గర ల్యాండ్ అవ్వాల్సింది పోయి ఇంకో ప్రాంతంలో ల్యాండ్ అయినట్టయితే ప్రాణ నష్టం అనేది భీకరంగా జరిగే అవకాశం ఉందన్నమాట. అది దీని మీద జరుగుతుంది. జనరల్‌గా నీకు సిగ్నల్‌ని అడ్డుకుంటే జామింగ్ అంటారు. అంటే సిగ్నల్ రాకుండా ఆపితే జామింగ్ అంటారు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే సిగ్నల్‌ని ఆపడం లేదు. వీళ్ళు సిగ్నల్‌ని యొక్క మోసం చేస్తున్నారు. అంటే వేరే తప్పు సిగ్నల్ ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని స్పూఫింగ్ అంటారు. స్పూఫ్ అంటారు కదా! తనకు ఒక ప్రా ఒక ప్ర ఒక ఒక పర్సన్‌కి స్పూఫ్‌గా వేరే పర్సన్ తయారు చేస్తారు. దాన్ని స్పూఫింగ్ అంటారనమాట. సో, దానిలో తప్పుడు సిగ్నల్స్ ఇవ్వడం వల్ల ఇది దారి తప్పే అవకాశం ఉందని చెప్పారు. చాలా వరకు ఈ నవంబర్‌లో ఢిల్లీ చుట్టూ 60 నాటికల్ మైల్స్ వరకు నీకు స్పూఫింగ్ అనుభవాలు ఎదురయ్యాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ స్పూఫింగ్ అనే వల్ల చాలా అవుతుంది పైలట్‌లకి తప్పుడు టెర్రైన్ వార్నింగ్స్ ఎళ్తున్నాయి. తప్పుడు స్థానం చూపుతున్నట్లు నివేదిస్తున్నారు. ఈ ఘటనలు సాధారణంగా యుద్ధ ప్రాంతాలు మరియు మీకేంటంటే భారత, పాకిస్తాన్ వంటి సరిహద్దుల్లో చూసేవాళ్ళు. పట్టణం ప్రాంతాల్లో చాలా తక్కువ అరుదనమాట. ఎందుకంటే యుద్ధ ప్రాంతాలు ఏమవుతుంది? యుద్ధ ప్రాంతాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి శాటిలైట్ సాంకేతిక ఉపగ్రహాలు సాంకేతిక సిగ్నల్ ద్వారా నడుచుకుంటాయి. అక్కడేంటంటే శత్రువుల యొక్క ఉపగ్రహాలు తప్పుదారి పట్టించడానికి వీళ్ళు చేస్తారు. అయితే అక్కడ సరిహద్దుల్లో చూసింది ఇప్పుడేంటంటే ఢిల్లీ ప్రాంతం తరమనేది. ఢిల్లీ అనేది ఎక్కువ ఫ్లైట్స్ వస్తాయి కాబట్టి అక్కడ మనకి ఎటువంటి జరిగే నష్టం ఉందని చాలా చెప్పడం జరుగుతుంది. అంతేమవుతుందంటే దీని నుంచి మన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎవరైతే అజిత్ దోవల్ ఉన్నారో, అజిత్ దోవల్ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభమైంది. ఇది ఎందుకు జరిగింది అవన్నీ చూసారు. కొత్త ఎస్ఓపీలు చేసి కఠినంగా చేసింది. ఏదో డీసీజీఏ అనేది. అలాగే విమానం నుండి సుభంగా ప్రభావితం చేస్తుంది స్థానం మారిపోతుంది. నావిగేషన్ మారిపోతుంది.
టైమింగ్ మారిపోతుంది. అలాగే వేరే వార్నింగ్స్ వస్తాయి. ఆటో బ్రేకింగ్ సర్వేలెన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇవన్నీ వల్ల ప్రమాదం ఎందుకంటే నీకు పైలట్ పరిస్థితి అవగాహన తప్పుతో వల్ల తప్పుడు హెచ్చరికలు అధిక పనిభారం జరుగుతుంది. వెంటనే ప్రమాదం ఎందుకు ఉండదంటే విమానాల్లో ఇంటర్నల్ సిస్టమ్ ఏదైతే ఉందో బ్యాకప్ వ్యవస్థల వల్ల గంటల తరబడి ఖచ్చితంగా డేటా ఇస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదంటున్నారు. బట్ ఈ తప్పుడు సమాధానంలో కూడా నీకు తప్పుడు సంకేతాలు వచ్చి ఏమైనా యుద్ధం జరిగే ప్రమాదం కూడా ఉంది. ఇది ఓపీఎస్ గ్రూప్ ప్రకారం సెప్టెంబర్ 23 తారీఖు ప్రపంచవ్యాప్తంగా స్పూఫింగ్ ఇది ఒక సైబర్ నేరం. సైబర్ స్పూఫింగ్ అనేది ఒక సైబర్ నేరం అన్నమాట ఇది. సో దీంట్లో జనరల్‌గా మనకేంటంటే ఈ సైబర్ నేరం దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా నీకు స్పూఫింగ్ జరిగి చాలా విమానాలు ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంది. ఢిల్లీ ప్రపంచంలో జరిగే వాటిలో టాప్ 10 ప్రాంతాల్లో ఉందని చెప్పేసి అన్నారు. ఇది మనకేంటంటే ఢిల్లీకి ఇలాంటి ప్రభావిత ప్రాంతాలు ఉండడం వల్ల మనకి ఖచ్చితంగా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఏంటంటే ఎవరైతే నీకు చెప్పాను కదా! ప్రధానంగా సైనిక సంఘాలు శత్రువులకు డ్రోన్‌లనేది జీపీఎస్ ఆధారిత ఆయుధాలను తప్పుదోవ పట్టించడానికి స్పూఫింగ్ ఉపయోగిస్తాయి. అంటే ఇవి రాంగ్ సిగ్నల్ పంచి డైవర్ట్ చేస్తాయి. అయితే దీన్నేంటంటే పౌర విమానాలపైన ఉద్దేశపరంగా లక్ష్యం చేయడం పైన కొన్ని ఆరోపణలున్నాయి. ఎందుకంటే ఐఏటీఏ ప్రకారం ప్రమా ప్రామాణిక నివేదిక వ్యవస్థ అంతర సమంజసం పంచుకోవాలని కొన్ని పరిష్కారాలకు సంబంధించింది ఐఏటీఏ అనేది. అలాగే జామింగ్ పరికరాలు నియంత్రించాలి. కఠినమైన స్పెక్ట్రమ్ అనేది అంటే ఏంటి? స్పెక్ట్రమ్ అంటే చెప్పాను కదా! ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా ఉండాలి. ఇప్పుడేంటి 5జీ ఫ్రీక్వెన్సీ అందుకే అప్పుడు 5జీ ఏదైతే ఉందో 5జీ ఫ్రీక్వెన్సీ ఏదైతే సిగ్నల్ ఉందో అది ఫ్లైట్స్ యొక్క సిగ్నల్ కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఎయిర్ ఎయిర్‌పోర్ట్ దగ్గరలో 5జీ పెట్టడానికి 5జీ టవర్స్ పెట్టడానికి అనుమతించలేదు. సో, అందుకని ఖచ్చితమైన స్పెక్ట్రమ్ పెట్టి జామింగ్ పరికరాల ద్వారా చుట్టుపక్కల ఇలాంటి స్పూఫింగ్ వాటిని ఇవ్వకుండా వాటిని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎటువంటి సిగ్నల్ మారేటప్పుడు ప్రమాదం చెప్పొచ్చనమాట. అలాగే ఆధునిక యాంటీ జామింగ్ అండ్ యాంటీ స్పూఫింగ్ సామర్థ్యాలనేవి కొత్త రకాలు అంటే ఏంటి? తప్పుడు జామింగ్ వచ్చినప్పుడు వాటిని నియంత్రించేలాగా యాంటీ జామింగ్ సామర్థ్యం అంటే దానికి కూడా మనం టెక్నాలజీ యూజ్ చేసుకొని దీన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆర్టికల్ చెప్పడం జరిగింది. మీకు యూపీఎస్సీలో అడిగినప్పుడు మాత్రం జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఏంటి అని అడగొచ్చు. చాలా ఇంపార్టెంట్. చూడండి క్వెషన్ చూద్దాం. జీపీఎస్ స్పూఫింగ్ ఉండి కింద ప్రకటనలు పరిగణించండి. ఇది నకిలీ ఉపగ్రహ సంకేతాలను పంపి నావిగేషన్ రిసీవర్లను తప్పుడుదారి పట్టిస్తుంది. ఇది విమానాల్లో తప్పుడు స్థానం చూపించడం లేదా తప్పుడు టెరైన్ని ఉత్పత్తి చేయగలదు. అండ్ వీటితో పాటుగా ఇది టైమింగ్ లేదా రిమైనింగ్ సర్వేలెన్స్ వ్యవహారాలపై ప్రభావితం చేయగలదు అని చెప్పడం జరిగింది. సో దీంట్లో చూసుకుంటే 3 క్వశ్చన్లు ఏవి సరైనవన్నారు. ఆన్సర్ చూడండి 1, 2 చేయండి. అది ఎందుకు వస్తుంది? సర్వేలెన్స్ టైమింగ్ వాటిని ప్రభావితం చేయలేదు ఎందుకంటే వేరే డాట్స్ ఉపయోగిస్తాయి కాబట్టి చేయలేదని చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ అది. సో దీని ప్రకారం ఇది కూడా చూడండి మీకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ మన సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారంగా పాలిటీలు ఇంపార్టెంట్. అలాగే పర్యావరణం పైన డిఫరెంట్ ఆర్టికల్ డిస్కస్ చేసుకున్నాం. వెరీ ఇంపార్టెంట్వి. సో ఒకసారి దీంట్లో మీరు ఒకసారి ఆ మొత్తం మీరు చదివిన తర్వాత హిందూ అనాలిసిస్లో ఈ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. మీకు ఇదే రోజు ఇప్పుడే పెట్టిన వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు వీడియోతో పాటుగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. ఈ మెటీరియల్ చూసిన తర్వాత దీంట్లో షార్ట్ నోట్స్ అనేది సబ్జెక్ట్ ప్రకారంగా మీరు చేసుకున్నట్టయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. వారికి అన్ని సబ్జెక్టులు ఏవైతే అన్ని సబ్జెక్టులు చేసుకొని మీరు హెల్ప్ చేసుకున్నట్టయితే మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఫైనల్గా చూసుకున్నట్టయితే దీంట్లో మెయిన్స్ ఆర్టికల్ ఏదైతే ఉందో పోక్సో చట్టం గురించి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నీట్ అనేది రాజ్యాంగం ఏదైతే ఉందో ఫెడరల్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఆ ఫెడరల్ సమస్య పైన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సిలిగురి పోరాటాలు జాతీయ భద్రత పైన వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే జిఎన్ఎస్ఎస్ స్పూఫింగ్ ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్గా వస్తుంది. అలాగే వాటితో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ పోక్సో చట్టం ఉంది ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుందని చెప్పొచ్చు అనమాట. సో దీని ప్రకారం మీకు ఏంటంటే ఆర్టికల్ చూసి షార్ట్ నోట్స్ తయారు చేసుకుని చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకసారి చెప్తున్నట్టు తెలుగు మీడియంలో సివిల్స్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 విద్యార్థులకై లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆల్రెడీ నవంబర్ 15 నుండి ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది.
కేవలం తెలుగు మీడియం ప్రజల కోసం, తెలుగు మీడియంలో సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం, వాళ్ళ కోసం ఏదైతే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తామో, ఇదే విధంగా మీకు కూడా ఏంటంటే, తెలుగు మీడియంలో అన్ని సబ్జెక్ట్‌కి సంబంధించి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు దాన్ని సద్వారా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్టే మాత్రం యూ కెన్ గైస్ కాల్ టు దిస్ నంబర్ 7893899553. ఓకే. థ్యాంక్ యూ. అర్థమైందనుకుంటాను కంప్లీట్‌గా మీకు. ఈ ఈ సెషన్ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సెషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.